హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంతమంది కథలు చూస్తే ఇలా కూడా జరగచ్చా? జరుగుతుందా? అని అనుకుంటూ ఉంటాం. ఇవాళ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆర్థోపెడిక్ సర్జన్‌తో మాట్లాడబోతున్నాం. కానీ ఇది మోకాళ్ళ నొప్పుల గురించి, వీపు నొప్పి గురించి మాత్రం కానే కాదు. జీవితంలో ఏ నొప్పొచ్చినా కూడా అన్నిటిని పక్కన పెట్టేసి మనం అనుకున్నది సాధించడమే జీవితం అని ఆయన లైఫ్ ద్వారా చాటి చెప్పారు. ఆయన డాక్టర్ కె. రాజశేఖర్ రెడ్డి గారు. చాలా ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్. ఆయన చేసే సర్జరీస్ గురించి చాలామంది పేషెంట్స్ చెప్తేనే అర్థమవుతుంది ఎంత బాగా చేస్తారని చెప్పి. ఇదంతా ఒక ఎత్తైతే కోవిడ్ టైంలో ఆయన కోవిడ్ బారిన పడి దాదాపు లేచి ఒక చోటు నుంచి ఇంకో చోటికి కూడా వెళ్ళలేకపోయారు. ఇంతకీ ఆయన లైఫ్‌లో సాధించిందేంటి? ఎందుకు ఇంత చెప్తున్నాం అనుకుంటున్నారు గదా! 7 అతిపెద్ద, అతి ఎత్తైన శిఖరాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ మోస్ట్ సమ్మిట్స్‌ని ఆయన అధిరోహించారు. అండ్ తద్వారా తన జీవితం ఎంత విశాలమైంది, ఎంత మనసు సంకల్పం ఉంటే సాధించొచ్చని చెప్పి చాటి చెప్పారు. ఒక్కొక్కటి వింటూ ఉంటే మనం షాక్ అవుతాం. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ 1 అవర్ బికాజ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ కన్వర్జేషన్. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. హలో వెల్కమ్. అండి. వి ఆర్ హంబుల్డ్ బై యువర్ ఓకే. ప్రెజెన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్ యూ టూ. సో, ఎక్కడ మొదలుపెట్టాలో తెలియట్లేదు. మామూలుగా నడిచి కాస్త 4 మెట్లెక్కితే మా అందరికీ మోకాళ్ళ నొప్పులొస్తాయి. సో, మీరు అన్నీ తెలిసి యూ యాక్చువల్లీ చోస్ టు బికమ్ ఎ మౌంటైనియర్. నేను గూడా మీలాంటి స్టేజ్ నుంచే స్టార్ట్ చేశాను. ఇనీషియల్‌గా నాకు ఏదైనా ఎక్కాలి, చేయాలి అనేది 10థ్ క్లాస్‌లో జస్ట్ కొంచెం స్టార్ట్ అయింది. తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఎప్పుడూ లేదు. అంటే అది ముందుకెళ్ళలేదు. 2009లో నేను ఒక వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోర్స్ అని ఒక కోర్స్‌లో జాయిన్ అయ్యాను. హ్మ్. ఇట్స్ ఫర్ 2 డేస్ కోర్స్. హౌ టు లివ్ ఇన్ ద వైల్డ్, హౌ టు సర్వైవ్, హౌ టు సేవ్ యువర్ సెల్ఫ్స్ అనేది ఉంటది. దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ పెరిగిందండి. హ్మ్. తర్వాత 2022లో మళ్ళీ పోస్ట్ కోవిడ్ హ్మ్. అప్పుడు స్టార్ట్ చేశాను. హ్మ్. ఇనీషియల్‌గా అంటే యాక్చువల్‌గా ఎందుకు స్టార్ట్ చేశామంటే, కోవిడ్ వచ్చిన తర్వాత జస్ట్ హాస్పిటలైజ్ అయ్యి చాలా సిక్ అయ్యి స్టాప్ వర్కింగ్ ఫర్ 6 మంత్స్. అంటే ప్రొఫెషన్ కూడా బ్రేక్ తీసుకోవాల్సొచ్చింది. అంత వీక్ అయ్యాను. హ్మ్. అంత వీక్ అయిన తర్వాత జస్ట్ రోజు ఇలాగే అయిపోతుంది. ఐ థాట్ ఎట్ సమ్ పాయింట్ ఇది బ్రేక్ అవ్వాలి హ్మ్. అని చెప్పి జస్ట్ ఫిట్‌నెస్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఫిట్‌నెస్ గ్రాడ్యుయల్‌గా పెరిగింది. కాకపోతే ఒక లెవెల్ మించి పెరగట్లేదు. సో, ఏదైనా అంటే మీరు ప్రిపరేషన్ చేశారనుకోండి, ఎగ్జామ్ ఉంటేనే ఇంకా ఒక లెవెల్ దాటి మించి ప్రిపరేషన్ చేస్తారు కదా! అవును. అలాంటి టార్గెట్ ఒకటి ఉంటేనే బావుంటదని నేను ఫీల్ అయ్యాను. హ్మ్. కోవిడ్ వచ్చిన తర్వాత లంగ్స్ బాగా డ్యామేజ్ అయినాయి. డ్యామేజ్ అయిన తర్వాత నెక్స్ట్ అంటే ఫుల్ ఫిట్‌నెస్ తేవాలంటే ఏ స్పోర్ట్ అని చూసి నేను ఫైనల్‌గా చూసి డిస్కస్ చేసి మౌంటైనీరింగ్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైనీరింగ్‌కి హైయెస్ట్ ఫిట్‌నెస్ కావాలి అండ్ లంగ్ కెపాసిటీ హైయెస్ట్ కావాలని తెలుసుకున్నాను. కానీ పెద్ద రిస్క్ అని కూడా మీకు తెలుసేమో. రిస్క్ ప్రతి దాంతో రిస్క్ ఉంటది గదా! బట్ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. అందరూ చెప్తా ఉంటారు గదా! ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటారు. ఐదర్ కెరియర్, ప్రొఫెషన్ ఇది. ప్రొఫెషన్‌లో నేను అందరికన్నా టాప్ అవ్వగలుగుతాను, అవ్వలేను. సరే ఇంకా మౌంటైన్స్ అన్నావు. ప్రపంచంలో హైయెస్ట్ ప్లేస్ కన్నా ఎళ్ళగలుగుతామని నేను డిసైడ్ అయికొని స్టార్ట్ చేశాను. సో, 22లోనే స్టార్ట్ చేసారా మీరు మౌంటైన్ క్లైంబింగ్? 22లో మౌంటైన్ అంటే చిన్న చిన్న అదే ఇనీషియల్‌గా స్టార్టింగ్ 22లోనే. 21 డిసెంబర్‌లో ఫిట్‌నెస్ అవి స్టార్ట్ చేశానండి. తర్వాత ఇనీషియల్‌గా అయితే శేఖర్ సార్ అని భువనగిరిలో ట్రాన్సిజెంట్ స్కూల్ ఉంటది. హ్మ్. ఆ సార్ వాళ్ళ టీమ్ వెళ్తుందని యాక్చువల్లీ మా ఫ్రెండ్ చరణ్ అని ఉన్నారు. ఆయన నా దగ్గర ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కోసం వచ్చాడు. హ్మ్. నేను ఎళ్తున్నాను ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కావాలని. అరే! నేను ఎప్పటినుంచో వెళ్దాం అనుకుంటున్నాను. నేను కూడా వస్తాను పదా అంటే సార్‌ని పరిచయం చేశారు. సార్ 2 డేస్ రమ్మన్నారు. జస్ట్ అంటే భువనగిరి మౌంటైన్ ఒక 4 టైమ్స్ ఎక్కి దిగమన్నారు. నేను 2 టైమ్స్ ఎక్కి దిగాక నాకు ఆయాసం వస్తుంది. దెన్ ఆయన చాలా బాగా చెప్పారు. ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు. ఆయన చూసి మీకెక్కడ ఇబ్బందవుతుంది? మీరెక్కడ నెక్స్ట్ అంటే మీరు ఏమేం వర్కౌట్ చేశారు? అట్లా అడిగి దెన్ అగైన్ మోటివేట్ చేసి మళ్ళీ పంపించారు. నెక్స్ట్ హ్మ్. అంటే కొంచెం ఈజీగా అనిపించింది. సో, ఒక 2, 3 అవర్స్ గ్యాప్‌లోనే 4 టైమ్స్ ఎక్కిపిచ్చారు. సో, ఏమిటి? ఫోర్ట్ ఆ! భువనగిరి ఫోర్ట్ 4 భువనగిరి టైమ్స్. ఫోర్ట్ పైకెక్కి దిగారు. పైకి కిందకి 4 టైమ్స్ ఎక్కి దిగా 2 మేబీ 3 అవర్స్‌లో ఎక్కి దిగాము. ఎక్కి దిగాక హి ఎంత టోల్డ్ ఎత్తుగా ఉంటుందండి ఇది? చాలా. అది కింద నుంచి పైకి ఒక 800 ఫీట్ ఉంటది. అంటే ఎన్ని మెట్లెక్కాలి? మెట్లంటే చాలా ఉంటాయండి. మెట్లు కావాలి. నార్మల్‌గా అందరూ ఎక్కితే 22-25 మినిట్స్ పడతది. అంటే ఫిట్‌నెస్ బాగుందంటే వాళ్ళందరూ 12 మినిట్స్, అవును. 13 మినిట్స్‌లో ఒక ఎక్కుతారు. యాక్చువల్లీ 2 ఫ్లైట్స్ ఎక్కుతేనే బాగా ఆయాసం వచ్చేస్తుంది కదా! మీకసలు అంతకుముందు చాలా ఫిట్టా మీరు? అంతకుముందు అంత ఫిట్‌నెస్ లేదండి. అంత జస్ట్ ఫిట్‌నెస్ లేదు. అంత ఫిట్‌నెస్ లేదు. ఐ వాస్ జస్ట్ ఎ నార్మల్ గై. నార్మల్‌గా. బట్ యూ కుడ్ నార్మల్. యాక్చువల్లీ మేనేజ్. ఇవన్నీ మేనేజ్ చేశాను. జస్ట్ అంటే హ్మ్. ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఎంత కావాలో అంత ఫిట్‌నెస్ తోటి స్టార్ట్ చేసి అట్లా గోడ దూకాం. ఆ! దెన్ కిలిమంజారో ఎళ్తున్నారు. సో, నేను ఎళ్తాను సార్ అంటే బేసికల్‌గా 7 సమిట్స్ అంటే 7 కాంటినెంట్స్‌లోని హైయెస్ట్ పీక్ అండి.
అన్ని ఖండాల్లోనే హైయెస్ట్ పాయింట్‌ని ఎక్కి మనం ఎక్కుతాం. హ్మ్. దాన్ని 7 సమిట్స్ అంటారు. అబ్బబ్బబ్బా! అన్నిటికన్నా ఈజియెస్ట్ బేసిక్‌ది కిలిమంజారో. అంటే మన స్టార్టింగ్ ఎప్పుడైనా ఎందుకు ఈజియెస్ట్ ఈజీ అంటారు? అది హైట్ ఎక్కువ గానీ గ్రాడ్యుయల్‌గా పెరుగుతది. అంటే ట్రాపిక్స్ గూడా సడెన్ చేంజ్ ఆఫ్ క్లైమేట్ ఉండదు. ఓన్లీ లాస్ట్ 2 డేస్ తప్ప మిగతా అంతా మెల్లగా గడ్డి గ్రాస్ ల్యాండ్ నుంచి మెల్లగా చెట్ల నుంచి మెల్లగా బారన్ ల్యాండ్స్, ఆ తర్వాత రాక్స్ అట్లా గ్రాడ్యుయల్ చేంజ్ ఉంటది. అండ్ ఇట్ ఈస్ వెరీ సీనిక్. అంటే ఎవ్రీడే మీరు తల ఎటు తిప్పి చూసినా గానీ చాలా సీనిక్‌గా ఉంటది. అంటే దారి చాలా బావుంటది. ఎక్కడానికి ఈజీగా ఉంటది. ఎన్ని ప్లస్ రోజులు ప్లేస్ పట్టింది మీకు? కన్వీనియంట్ ఉంటది. అందులో 2, 3 రూట్స్ ఉంటాయండి. 2, 3 రూట్స్ మోస్ట్‌లీ 7 డేస్‌లో అయిపోతుంది. 7 డేస్‌లో 7 డేస్‌లో అయిపోతుంది. అయిపోతుంది. అంటే 7 డేస్ ఫై చాలా ఎక్కువ. 7 ఆర్ 8 డేస్. 6 డేస్ ఎక్కడం, బాబోయ్! 2 డేస్ దిగటం. హ్మ్. 6 ఓకే. డేస్ సో, అట్లా. అది ఎక్కేటప్పుడు ఆబ్వియస్‌లీ మీకు అన్‌నోన్ టెరిటరీ ఆ! కంప్లీట్‌గా. ఎంత మీతో పాటు కొంతమందున్నారా? మా టీమ్ 3 మెంబర్స్. అప్పుడు 3 ఫస్ట్ ఓన్లీ చిన్న టీమ్ అప్పుడు. ఓన్లీ 3 మెంబర్స్. మేము 3 రెడీగా సో, ఉన్నాము. యూ మాకు వెంట్ విత్ ప్లేస్ బ్యాక్ ప్యాక్స్. బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి గానీ బేస్ డే సమిట్ ప్యాక్ ఉంటది కదా! బేస్ క్యాంప్ అక్కడికెళ్ళాము. ఈ ఆఫ్రికా ఏంటంటే ఆహ్, పోర్టర్ చాలా చీప్ అండి. హ్మ్. పోర్టర్ అండ్ షెర్పాస్ మనతో పాటు షెర్పా అంటారు, లేకపోతే మన గైడ్. అవును. మన గైడ్స్. వాళ్ళు కూడా చాలా కమిటెడ్. ఔట్ ఆఫ్ మొత్తం అన్ని కాంటినెంట్స్‌లో బెస్ట్ గైడ్స్ అంటే ఆఫ్రికా అండ్ నేపాల్. వీళ్ళు బెస్ట్ గైడ్స్. అంటే వాళ్ళ ప్రాణం ఇచ్చైనా మన క్లయింట్‌కి హెల్ప్ చేయాలనే యాటిట్యూడ్‌తో ఉంటారు. హుహు. అమెరికన్ గైడ్స్ ఆర్ ద వరస్ట్. అవునా? మీరు జస్ట్ ఇది చేయండి, అది చేయలేరా ఇంటికెళ్ళిపోండి. నేనున్నది నిన్ను గైడ్ చేయటానికి, నీ పని చేసి పెట్టడానికి కాదన్నట్టు ఉంటారు వాళ్ళు. ఓహో! సో, ఆఫ్రికాలో మరి మీ షెర్పాస్ అంతా బాగున్నారు. ఎళ్ళే ముందు టీమ్ అంతా పరిచయం. వీళ్ళు ఎప్పటినుంచో మీ వెళ్తే టీమ్ షెర్పా వాళ్ళైతే. పేరేంటి ఆఫ్రికాలో? నా జాన్. 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 సో, జాన్. జాన్ హెల్ప్డ్ యూ టు క్లైంబ్ కిలిమంజారో. అవునండి. సో, జాన్. బేస్ క్యాంప్‌లో ఏమేమి పెట్టారు? ఎట్లా బయలుదేరారు చెప్పండి? బేస్ క్యాంప్ ఇప్పుడు మామూలుగా మేము హోటల్ రీచ్ అయ్యాము. హోటల్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక 4 అవర్స్ డ్రైవ్ ఉంటది. మరాంగు గేట్ అని ఉంటది. అక్కడికి అది స్టార్టింగ్ పాయింట్. అక్కడికెళ్ళి ముందే పర్మిట్ తీసుకుంటారు. ఎళ్ళాక ఐడీ తీసుకుంటారు. ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకున్న తర్వాత మన బ్యాక్ ప్యాక్స్ అన్నీ రెడీ చేస్తారు. డే ఏమేమి ప్యాక్ పెట్టారు అంటారు. అందులో? డే ప్యాక్ అంటారు మనకు కావాల్సిన ప్యాక్ మనది ఉంటది. ఆల్వేస్ మన గేర్ ఉంటది. అంటే మీరేసుకునే బట్టలుంటాయి. ట్రెక్కింగ్ షూ ఉంటాయి. రెయిన్ కోట్ మాత్రం కంపల్సరీ ఉంటది. ట్రెక్ పోల్స్ 2 ఉంటాయి. వాటర్ బాటిల్స్, లైట్ స్నాక్ కావాల్సిన ఫుడ్ ఇస్తారు. జ్యూస్ ఇస్తారు. 2 లీటర్స్ వాటర్ మనతో పాటు క్యారీ చేయాలి. మిగతా మన సామానంతా వాళ్ళ పోర్టర్ క్యారీ చేస్తారు. మనం ఎక్కడికెళ్తుంటే ఇది కూడా అక్కడికి. చాలా ఎక్కువ. మీరు చెప్పింది ఒక 5 కిలోలు చెప్పారు మీరు ఆల్రెడీ. 7 కేజీస్ ఉంటదండి 7 యావరేజ్‌గా. కేజీస్ మోస్తూ మీ బాడీ బరువు మోస్తూ పాపం మోకాళ్ళకి ఇబ్బంది పెట్టి మీరు పైకెళ్ళారనమాట అయితే. ఇది స్టార్టింగ్ అండి. స్టార్టింగ్. ఎవరెస్ట్ అయితే బాబోయ్! ఎవ్రీడే వి యూజ్డ్ టు క్యారీ 20 కేజీస్ బ్యాక్ ప్యాక్ ఉంటది. అది ఓహ్ మై ఓన్లీ గాడ్! ఫైనల్ కాకుండా లాస్ట్ 3 డేస్ కాకుండా మిగతా కింద బేస్ క్యాంప్ వరకెళ్ళే వరకు ఎవ్రీడే వి యూజ్డ్ టు క్యారీ 15 సో, to 20 కేజీస్. యువర్ హార్ట్ హెల్త్ హాస్ టు బి రియల్లీ గుడ్. అవును. లంగ్ హెల్త్ ఆల్సో హాస్ టు బి రియల్లీ గుడ్. లంగ్ అండ్ హార్ట్ బోత్ సో, మీరు అన్ని మస్కులర్. ఫిజికల్ చేయించుకొని ఎళ్ళుంటారు. మీరు ఆల్రెడీ ఫిజికల్ డాక్టర్ అన్నీ కాబట్టి ఫిజికల్ అంతా చెక్ చేస్తారు ఖచ్చితంగా. యు ఆర్ చెక్ ఫిట్ టు గో చేస్తారు. అని చెప్తారు ఫిట్‌నెస్ టెస్ట్. అవునండి. ఫిట్‌నెస్, ఫెలో ఆర్థోపెడిక్ సర్జన్, కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ అందరి కన్సల్టేషన్. అండ్ ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ కదా! నేను ఎళ్ళే ప్రతిసారి పల్మనాలజిస్ట్‌ని కలిసే ఎళ్తాను. సో, వెళ్ళినప్పుడు నైట్ టైమ్ ఎలా ఉండేదక్కడ? నైట్ ఓన్లీ సమ్మిట్ రోజు అంటే లాస్ట్ రోజు మాత్రమే నైట్ నడుస్తారు. మిగతా నైట్ అంతా ఎవ్రీడే యూ హ్యావ్ ప్రాపర్ అకామిడేషన్. ఈ కిలిమంజారోకి ప్రాపర్ టెంట్స్ ఉంటాయి. హట్స్ ఉంటాయి. హట్‌లో ఉంటది. మీకు బెడ్ కూడా ఉంటది. అది ప్రాపర్‌లీ ఇప్పుడు హైయెస్ట్ నంబర్ ఆఫ్ విజిటర్స్ టు ఎ మౌంటైన్ అనేది కిలిమంజారో. సో, ద ఫెసిలిటీస్ అన్నీ బావుంటాయి. మీకు ప్రాపర్ బెడ్ ఉంటది. స్లీపింగ్ బ్యాగ్ ఉంటది. హ్మ్. మనం పడుకోవడానికి మన బ్యాగ్ మనం తెచ్చుకుంటాం. ఆ బ్యాగ్‌లో పడుకుంటాం. బ్యాగ్ పట్టుకొని జిప్పేసేసుకున్నారంటే బ్యాగ్‌లో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. బేసికల్‌గా 5 డిగ్రీస్, 0 డిగ్రీస్, -10, -20, -30, -40, -60 వరకు బ్యాగ్స్ ఉంటాయి. ఆ టెంపరేచర్ తగ్గట్టుగా మనం బ్యాగ్‌లో సో, మీరక్కడ తీసుకెళ్తాం. వెళ్ళిన టైంలో మేము యావరేజ్‌గా టెంపరేచర్ 5 డిగ్రీస్ ఉందండి. సమ్మిట్ రోజు మాత్రం -5 ఉంది. సో, అలా మీరు తీసుకెళ్ళి ఫుడ్ అంతా ఏం పెడతారండి అక్కడ? ఫుడ్ మనకి అంటే జనరల్‌గా బ్రేక్‌ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ఉంటది. ఎగ్స్ ఉంటాయి. మిల్క్ ఉంటది. మ్యాష్డ్ పొటాటో ఉంటాయండి. ఆఫ్రికాలో మ్యాష్డ్ పొటాటోస్ ఎక్కువ తింటారు. ఇది కాకుండా మీట్ తినే వాళ్ళకి ఇదంతా మీట్ కిలిమంజారో పెడతారు. మీదా? కిలిమంజారో. వాళ్ళు వండుతారు. ఎవ్రీడే ఇట్ ఈస్ ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్. హ్మ్. ఎక్కడైనా అన్నీ ప్రిపేర్డ్. వాట్ ఈస్ ద స్కేరియస్ట్ పార్ట్ చెప్పండి? ఎందుకంటే స్కేరియస్ట్ పార్ట్ ఓన్లీ సమ్మిట్ రోజు ఉంటదండి. ఎందుకంటే యూ అసెండ్ క్విక్‌లీ. లాస్ట్ డే 900 మీటర్స్ అసెంట్ ఉంటది. అప్పటిదాకా లాస్ట్ బట్ 1 డే మీరు అక్లిమటైజ్ అయితా ఉంటారు. బట్ సడెన్ పుష్ ఉంటది. ఫస్ట్ మౌంటైన్ వాళ్ళకి కొంచెం హార్డ్‌గా హిట్ అయితది. సో, దానివల్ల కొంచెం డ్రౌజీనెస్, టైర్డ్‌నెస్ ఎక్కువ ఉంటది అన్నిటికన్నా. నెక్స్ట్ డిజీనెస్, డ్రౌజీనెస్ ఉంటది. అది ఓవర్‌కమ్ చేయకుండా
వేరే షెర్పాస్ అంటే వేరే దగ్గర అయితే వదిలేస్తారు. కానీ మా మా గైడ్ మాత్రం పట్టుకొని లాక్కొని మరీ తీసుకెళ్ళాడు. లాస్ట్ సమిట్ కనపడంగానే దెన్ యూ గెట్ ద ఎనర్జీ. మధ్యలో కొంచెం ఫస్ట్ 3 పార్ట్స్‌గా డివైడ్ చేశారండి. ఫస్ట్ 1/3 బాగా నడుస్తారు. సెకండ్ 1/3 బాగా అలసిపోతారు. అసలు నడవలేరు, చేయలేరు, అలసిపోతారు. నేను రాను అని ఫస్ట్ చేసేవాళ్ళు అలుగుతారు, చేస్తారు. బుజ్ ఆయన తిడతారు. తర్వాత ఏమన్నా చేస్తారు. వన్స్ యూ సీ ద సమిట్ కనిపిస్తుంది అక్కడంటే మీకు ఎనర్జీ లెవెల్స్ మీకు బూస్ట్ అవుతాయి. కానీ ఎంత దూరం నడిచినా సమిట్ రాదు. అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తది గానీ నడుస్తా ఉంటారు. ఆయన జస్ట్ హాఫ్ అన్ అవర్ అని చెప్తాడు. అట్లా 5, 6 హాఫ్ అన్ అవర్‌లు అయితాయి. బట్ డెఫినిట్‌గా సమ్మిట్‌కి తీసుకెళ్తారు. ఒక్కసారి పైకెళ్ళిన తర్వాత మీకు ఆ ఫీలింగ్‌తో మీ పడిన కష్టమంతా పోతది. అవునా? ఈ 6 డేస్ మీరు నడిచారనే ఫీలింగ్ ఉండదు. మొత్తం యూ విల్ బి సో ఎక్సైటెడ్ అండ్ సో హ్యాపీ దట్ యూ విల్ ఫర్‌గెట్ ఆల్ ద హార్డ్ వర్క్ వాట్ యూ హావ్ డన్. హ్మ్. మనసు ప్రశాంతంగా అనిపిస్తది. అక్కడే ఉండాలని గూడా అనిపిస్తది కొంతమందికి. హ్మ్. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. బట్ హాఫ్ అన్ అవర్ మించి ఎవరు ఉండరు. హాఫ్ అన్ అవర్ తర్వాత దిగేస్తే బెటర్. దట్ ఈస్ కిలిమంజారో. అది ది ఫస్ట్ సమిట్. మై ఫస్ట్ సమ్మిట్. అక్కడి నుంచి ఫోన్‌లు గీన్‌లు ఏమి ఉండవు కాబట్టి నెట్వర్క్ ఆబ్వియస్లీ ఉండదండి. ఉండదు లైఫ్ ఆబ్వియస్లీ. చాలా సో పీస్‌ఫుల్‌గా ఉంటది. ఓన్లీ శాటిలైట్ ఉంటది. శాటిలైట్ కాల్ ఉంటది. ఎవ్రీ డే యూ కెన్ మేక్ 1 ఆర్ 2 శాటిలైట్ కాల్స్. ఈ జంతువులు గింతులు ఏమి ఉండవండి ఆ జంతువులు మౌంటైన్స్‌లో? ఓన్లీ డే 1లో కొన్ని రాబిట్స్, చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ పెద్ద మౌంటైన్స్ కదండీ. ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ మౌంటైన్స్, యానిమల్స్ ఏముండవు. 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 మనకి మౌంటైన్ లయన్స్, లెపర్డ్స్ ఇవన్నీ అంటారు. అవి ఓన్లీ ఏషియాలో ఉంటది. ఈ కిలిమంజారోలో ఉండవు. ఇప్పుడు లేవు. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి అవి అన్నీ కనపట్లేదంట. అబ్బా! ఎంత బికాస్ బాగా ఆఫ్ ఇంక్రీజ్డ్ హ్యూమన్ ట్రావెల్. ట్రాఫిక్ వల్ల హ్మ్. సో దే ఆర్ ఆల్సో అఫ్రైడ్. అంటే వాటికి ఫుడ్ దొరికే యానిమల్స్ కూడా దొరకట్లేదు. హ్మ్. సో దే ఆర్ వెరీ స్కేర్. సో ఆల్మోస్ట్ టు ఎక్స్‌టెన్షన్. సో కిలిమంజారో తర్వాత ఎంత గ్యాప్‌తో మీరు రెండో మౌంటైన్ మొదలుపెట్టారు? కిలిమంజారో తర్వాత ఎళ్ళొచ్చిన తర్వాత రికవరీకి జస్ట్ ఒక 1 మంత్ పడుతుంది. ఈసారి అంటే ఫస్ట్ నాకనిపించింది నా ప్రిపరేషన్ సరిపోలేదని ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ మోర్. అయితే మా సార్ చెప్పారు, "ఆగస్ట్‌కి మనం రష్యా ఎళ్తాము. ఎల్బ్రూస్‌కి వెళ్తాము" అంటే యాక్చువల్‌గా ఎళ్లి రాంగానే చెప్పారు, "మనం ఆగస్ట్‌లో ప్లాన్ చేద్దాం." నెక్స్ట్ మార్చ్‌లో వార్ స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా కిలిమంజారో ఎళ్ళినప్పుడు కూడా అండి కోవిడ్ ప్రోటోకాల్స్‌కి అసలు చాలా కష్టమైంది. దిగంగానే మన స్క్రీనింగ్. అక్కడ టెస్ట్ పాస్ అయితామా లేదా? మధ్యలో అంటే మీరు ఇనిషియల్‌గా ఎక్కినప్పుడు మీకు లేదు. ఎళ్ళేటప్పుడు టెస్ట్ చేయించుకొని ఎక్కాలి. అది ఓన్లీ 48 అవర్స్ వ్యాలిడ్. అక్కడ దిగంగానే మళ్ళీ టెస్ట్ చేస్తారు. మీకు పాజిటివ్ రావచ్చు, నెగెటివ్ రావచ్చు. కొన్నిసార్లు కిట్ ఫాల్స్ పాజిటివ్ రావచ్చు. వస్తే డిటైన్ చేస్తారు. హ్మ్. ఆ భయాలు కూడా ఉంటాయి. ఆ భయాలన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇండియాకొచ్చిన తర్వాత మమ్మల్ని 8 అవర్స్ అంటే ఉంచారు. అక్కడ కూడా టెస్ట్ చేసి రిజల్ట్ పాజిటివ్ వస్తే అప్పుడు ఢిల్లీ నుంచి ఇండియన్ ఫ్లైట్. యాక్చువల్‌గా మేము ఢిల్లీకి కాదు ఉంది ఫ్లైట్. ఫ్లైట్ రీషెడ్యూల్ చేసి ఢిల్లీకి పంపించి ఢిల్లీలో స్క్రీనింగ్ చేసి తర్వాత మళ్ళీ హైదరాబాద్ పంపించారు. కోవిడ్ అప్పుడు చాలా కంబసమ్ అనిపించింది. నెక్స్ట్ రష్యాకెళ్ళేటప్పుడు మాత్రం ప్రిపరేషన్ స్నో మౌంటైన్. ఇది టోటల్లీ స్నో మౌంటైన్ అండి. అమ్మో! అది ఇంకా డైనమిక్స్ మారతాయి. అంటే స్టార్టింగ్ నుంచే స్నో మౌంటైన్. వన్ గుడ్ థింగ్ అంటే రష్యాలో కేబుల్ కార్. బేస్ క్యాంప్‌కి కేబుల్ కార్‌లో ఎళ్తారు. రష్యా మౌంటైన్ హైట్ 5646 మీటర్స్. అందులో మీరు ఆల్రెడీ బేస్ క్యాంప్‌లో 3000 దగ్గరికి చైర్ కార్ ఎళ్ళిపోతది. మీకు క్యాబ్ దాంట్లో ఎళ్ళిపోతారు. కానీ ఎళ్ళినప్పటి నుంచి ఐస్ ఉంటది. ఎళ్ళిన డే నుంచి ఐస్ ఉంటది. ఇది ఒకటే రోజు 1200 స్పెషల్ షూస్ ఉంటాయా? ఆ! స్పెసిఫిక్ క్రాంపాన్స్ ఉంటాయి. దానికి స్నో బూట్స్ అంటారు. స్నో బూట్స్ ట్రిపుల్ లేయర్ బూట్స్ ఉంటాయి. 3 లేయర్స్ ఉంటాయండి. ఫస్ట్ బేస్ లేయర్ థర్మల్ ప్రొటెక్షన్ లేయర్. సెకండు టెంపరేచర్ రెగ్యులేషన్ లేయర్. ఔటర్ షెల్. హ్మ్. ఏసుకొని ఈచ్ బూట్ విల్ బి అరౌండ్ 3-3.5 కేజీస్ కంపెనీ బట్టి ఉంటది. 2 కాళ్ళకి 7 కేజీస్ యాడ్ అయితది. మీ సమ్మిట్ సూట్ అంటే ఆ కోల్డ్ మౌంటైన్ టెంపరేచర్ -10 కన్నా ఎక్కువ ఉండేదానికి సూట్ అన్నీ మినిమమ్ 1-1.5 కేజీస్ అట్లా ఉంటది. అప్ అండ్ డౌన్ అదొక 3 కేజీస్. రఫ్‌లీ 10 కేజీస్ మీరేసుకునే గేరే యాడ్ అయితది. అబ్బా! దాని మీద మీరేసుకునే డే ప్యాక్ ఒక 5 కేజీస్, 6 కేజీస్ అట్లా ఉంటది. ఫస్ట్ ప్రాక్టీస్ చేపిస్తారు. రష్యా ఎళ్ళిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్‌గా అక్కడ కూడా మన ఫిట్‌నెస్ లెవెల్స్ చెక్ చేస్తారు. టీమ్ ఎళ్ళిన తర్వాత టీమ్ డివైడ్ చేస్తారు. యాక్చువల్‌గా అప్పుడు రష్యా ఎళ్ళినప్పుడు మొత్తం 8 మెంబర్స్ ఎళ్ళాము. హ్మ్. 4+4 అంటే ఒకరోజు 4 తీసుకెళ్ళి, ఒకరోజు 4 తీసుకెళ్దాం అని అనుకున్నారు. హ్మ్. బట్ అందరూ ఒకటే యూనిట్‌లో ఎళ్దామంటే ఆయన కూడా అగ్రీ అయ్యాడు. నెక్స్ట్ అక్కడ ఏంటంటే ఇక్కడ 1-on-1 షెర్పా. అక్కడ నలుగురికి కలిపి ఒకటే షెర్పా. హ్మ్. బట్ అందరూ ఒప్పుకొని దానికెళ్ళాము. డే 1 ఎళ్ళిన తర్వాత ఫస్ట్ నార్మల్ వేరే మౌంటైన్ ఉందండి. దాంట్లో ఒక 900 మీటర్స్ అసెంట్. 3000 ఫీట్ హైట్ అసెంట్. హ్మ్. కొంచెం అలసిపోతారు. అది చేసి తీసుకొని మళ్ళీ ఒక 5 అవర్స్ 5 కిలోమీటర్స్ జాగింగ్ చేపిచ్చారు.
అది ఆపకుండా అక్లిమటైజ్ అవ్వడానికి. ఎక్కి దిగి మా ఫిట్‌నెస్ లెవెల్ టెస్ట్ చేయడానికి ఆయన. ఎక్కి, దిగి అలసిపోతారు. దాని తర్వాత 5 కిలోమీటర్స్ ఆపకుండా పరిగెత్తాలి. హాఫ్ అన్ అవర్ లోపు మళ్ళీ. అంటే 10 కిలోమీటర్స్ స్పేస్‌లో. అది చేస్తేనే నాకు వింటేనే నెక్స్ట్ ఆయాసం హ్మ్. వస్తుందండి. ఇంకా కొంచెం స్టామినా అవసరం ఉంటది గదండీ! అందుకని. నో, ఇట్స్ అన్‌ఇమాజినబుల్ అండి. మీరు ఓకే. చాలా క్యాజువల్‌గా చెప్తున్నారు. బట్ ఐ మీన్ ద కైండ్ ఆఫ్ ఫీట్స్ ఇవి మీరు చెప్తున్నవి. అంటే ఇప్పుడు మీరు ఎక్కుదామని అనుకునే వాళ్ళకి ఇంకా ఆ మాత్రం ప్రిపరేషన్ చేస్తారు గదా! మైండ్ మీ ప్రిపరేషన్ చేస్తారు గాబట్టి మీకొక టార్గెట్ ఉంది. ఇంత సిలబస్ ఉంది. ప్రిపరేషన్ జేయాలి. అంత చదవాలి అంటే ఇంకా మీకు తెలుసు కాబట్టి యూ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో, మినిమమ్ ఎళ్ళే ముందే ఫిట్‌నెస్ లెవెల్స్ అన్నీ చెక్ చేస్తారు కాబట్టి అక్కడికెళ్ళాక ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇక్కడి నుంచి ఫిట్‌నెస్ లెవెల్ మీకు వ ఎగ్జామ్‌కి మామూలుగా ఇప్పుడు చూడండి చదివేటప్పుడు 100 మార్క్స్‌కనుకోండి 80, 85 వచ్చినా సాటిస్ఫైడ్‌గా ఉంటారు. కానీ ఇందులో మౌంటైనీర్‌లో ఏమో ఫిట్‌నెస్ ఇంకా ఎక్కువ చేయాలి. ఎందుకంటే మనకు తెలవని రోజు, ఒకరోజు ఎక్స్‌ట్రా పడొచ్చు. టెంపరే ఇంకొకటేంటంటే ఇది మన చేతిలో మౌంటైన్ ఇఫ్ యూ కెన్ క్లైంబ్ ఓన్లీ ఇఫ్ ద మౌంటైన్ పర్మిట్స్ అంటారు. అది కూడా ఒక సెంటిమెంట్, ఒక అది బిలీఫ్. ఒక సెంటిమెంట్. అంటే ఇప్పుడు క్లైమేట్ బాలేదు. స్టార్మ్ వచ్చింది. అసలేమి ఎక్కలేదు. అవలాంచ్ అవుతుందనుకోండి. మీరు ఎక్కలేరు. ఆగిపోతారింక. చెప్పేస్తారా ముందే మీకు? షెర్పాలు చెప్తారా? ఎవరు చెప్తారది? షెర్పా వాళ్ళు చూస్తారు వాళ్ళు. ఎవ్రీడే క్లైమేట్ గెస్ చేస్తారు. ఇప్పుడు వెదర్ మ్యాప్స్ అన్నీ యాక్యురేట్‌గా ఉన్నాయి. అవును. కాబట్టి కాబట్టి ఇంకొంచెం బెటర్‌గా ఎళ్ళిన ఉంది. టైంలో 2 సార్లు అయినట్టుంది కదా మీకలా? అవలాంచ్ అయింది కానీ మేము ఒకరోజు ఆగి నెక్స్ట్ డే ఎళ్ళిపోయాం. అవలాంచ్ వచ్చినప్పుడు మరి మన అవలాంచ్ అంటే టెంట్ దగ్గరకొస్తే? చిన్న అవలాంచ్ అండి. అంటే మరీ పెద్ద అవలాంచ్ కాదు. ఓన్లీ సమ్మిట్ డే. మౌంటైన్ మొత్తం వచ్చే అవలాంచ్ కాదు. అంటే మేమెళ్ళే పాత్‌లో హాఫ్ కవర్డ్ పాత్. అంటే నడిచే దారిలో సగం అవలాంచ్ కాబట్టి ఆగితే నెక్స్ట్ డేకి బెటర్. హుహు. మామూలుగా అవలాంచ్ ఈరోజు అయిందనుకోండి దే వెయిట్ ఫర్ 48 అవర్స్ అండ్ దెన్ ప్రొసీడ్. దట్స్ ద సేఫ్ హ్మ్. మార్జిన్. సో, అయితే ఇది స్నో మౌంటైన్. ఓకే. అది కూడా వెళ్ళొచ్చేసారు. స్నో మౌంటైన్ దీనికి ట్రైనింగ్ బాగా ఇచ్చారు. అంటే దీంట్లో ట్రైనింగ్ ఏముంటదంటే మామూలుగా కింద ల్యాండ్‌లో ఇవ్వలేరు ఈ ట్రైనింగ్. అంటే మీరు వర్టికల్‌గా జారి పడిపోతుంటే మీరెలా కాపాడుకోవాలి? మీరు సేఫ్‌గా ఉన్నారు. పక్కనోళ్ళు పడిపోతుంటే వాళ్ళని ఎట్లా సర్వైవ్ జేయాలి? మీరు జారిపోతా ఉన్నారు. అంటే బేసిక్స్ ఐస్ యాక్స్ ఉంటది. దాన్ని ఎలా ఆపి దానితోటి సహాయంతోటి రొటేట్ అయ్యి మీరెలా ఆపుకోవాలి? ఇవన్నీ ఒక డే 1 డే మొత్తం అవి నేర్పించారు. మీ ఆవిడకి దండం పెట్టాలండి ఆ! ముందు. మేడం అందరూ ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అందరూ ఇదే మాటని మా ఆవిడ ఇంక పంపించదని డిసైడ్ అవుతుంది. నిజంగా చాలా. చెప్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఊరికే వర్షం వస్తుందంటే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తానంటేనే ఆపేస్తారు భార్యలు. అంత కన్సర్న్ ఉంటుంది కదండీ! అండ్ ఫర్ పర్మిటింగ్ యూ టు డూ ఆల్ థిస్ హ్మ్. అమేజింగ్ రియల్లీ. షీ ఈస్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. యాక్చువల్‌గా నేను 2 మౌంటైన్స్ ఎక్కినప్పుడు మా వైఫ్ కూడా తెలవదు ఇది ఇంత సీరియస్‌గా ఉంటదని. అప్పుడు మా వైఫ్ చదువుకుంటా ఉంది. ఐడీ ఫిజిషియన్ అంటే ఇన్ఫెక్షన్ డిసీజ్ కోర్స్ చేస్తా ఉన్నారు చెన్నైలో. అయితే ఆమె అక్కడ ఉన్నప్పుడు నేను ఈ 2 కంప్లీట్ చేశాను. సో, షీ ఆల్సో డిడ్ంట్ నో ద సీరియస్‌నెస్. ఆమొచ్చాక ఇవన్నీ చూసి తర్వాత అందరూ చెప్పి, "అసలెలా పర్మిట్ చేస్తున్నావు? అసలు మీ హస్బెండ్‌ని ఎలా పంపిస్తున్నావు?" అని చెప్పి అందరూ టార్చర్ పెట్టారు. బట్ వన్ డే షీ ఓన్లీ ఆస్క్డ్ అంటే "ఇంక చేస్తావా? ఆపేస్తావా? రిస్క్‌తో కూడుకున్నది గదా!" అవును. ఇట్స్ అంటే వెరీ. మధ్యలో నాకు గూడా ఇంజ్యూరీ అయిందండి. ట్రైనింగ్‌లో నేను కింద పడ్డాను. మజిల్ టేర్ అయినాయి. ఎక్కడ సో, పడ్డారు? ఎక్కడ కింద పడ్డారు? నేను ట్రైనింగ్‌లో కింద పడ్డాను. ఈ ట్రైనింగ్‌లో చేస్తా కింద పడితే క్వాడ్స్ ఇంకా గ్లూట్స్ మజిల్ టేర్ అయినాయి. సో, ఒక 9 మంత్స్ రెస్ట్ తీసుకోవాల్సొచ్చింది. సెకండ్ మౌంటైన్ అయిపోయినాక నెక్స్ట్ మౌంటైన్ 3 మంత్స్‌లో వెళ్దాం అనుకుంటే, మధ్యలో టేర్ వల్ల ఆ ఇయర్ ఇంకా పోస్ట్‌పోన్ మీరు చేశారు. వచ్చేసాకే అయింది కదా టేర్. వచ్చాక ఇక్కడ ల్యాండ్ మీద థాంక్‌ఫుల్లీ ప్రాక్టీస్ అక్కడ అయ్యుంటే చేసేటప్పుడు. జస్ట్ ఇమాజిన్ అండి. ఏం చేస్తారప్పుడు? షెర్పాలు మోసుకొస్తారా అప్పుడు? అంతే షర్పం మోసుకొస్తారు. అయితే మనం ఇంకొకరికి హెల్ప్ చేసేంత ఫిట్‌గా ఉండాలి. అంటే అది ఐడియల్. అది ఐడియల్. సో, మౌంటైన్స్ బ్లెస్సింగ్స్ ఇచ్చాయి మీకైతే. అది. లక్కీలీ వన్ థింగ్ అంటే నాకెప్పుడు ఎట్ ఎవ్రీ స్టేజ్, ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఎప్పుడు పీపుల్ హెల్ప్ మీ. ఈవెన్ ద బేస్ అంటే స్టార్టింగ్ చిన్న ఇట్స్ ఆల్వేస్ ద పీపుల్ అంటే రైట్ పీపుల్ ఎట్ ద రైట్ పొజిషన్ హాస్ హెల్ప్ మీ. నేను ఇవన్నీ ఎక్కగలిగానంటే నా ట్రైనర్, నా పక్కనున్న వాళ్ళు, ప్లస్ అందరు నా కొలీగ్స్ అందరూ హెల్ప్ చేయబట్టే అయింది. ఎనీ క్రైసిస్ మొమెంట్ యూ హాడ్ అండి ఇన్ ఎనీ ఆఫ్ ద మౌంటైన్స్? క్రైసిస్ అంటే మెంటలా లేకపోతే ఫిజికల్ ఆర్ ఈదర్ వాటెవర్. ఫిజికల్‌గా కూడా మౌంట్ ఎవరెస్ట్‌లో ఐ హాడ్ లాట్ ఆఫ్ థింగ్స్ మౌంట్ హ్యాపెన్. ఎవరెస్ట్ శిఖరం. ఎవరెస్ట్ అసలు ఎందుకంటే చూస్తేనే దండం పెట్టుకుంటారు అందరూ. వేరే మౌంటైన్స్‌లో నాకెప్పుడు మౌంటైన్ సిక్‌నెస్ రాలేదు. కానీ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి వెళ్ళంగానే ఐ డిడ్ంట్ నో అంటే క్లైమేట్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. సెకండ్ డే నుంచి ఐ స్టార్టెడ్ డ్రాపింగ్ సాచురేషన్. అంటే ఎళ్ళినాక అందరికీ 80, 85 నార్మల్‌గా ఉంటది. సడెన్‌గా 60 అయిపోయింది. ఇంకొక రోజు కూడా ఆగారు. బట్ ఐ యామ్ నాట్ రికవరింగ్. సో, ఐ వాస్ సెంట్ బ్యాక్ డౌన్. కిందకి పంపించి నన్ను ఒక 10 డేస్ మామూలుగా అందరూ 5 డేస్ ఆర్ 6 డేస్ ఉంచుతారు. 10 డేస్ ఒక చోట ఉంచి మంచిగా తిని రోజు ఎక్సర్సైజ్ చేసి బ్రీతింగ్ ప్రాణాయామం చేసి మళ్ళీ నేను వెనకాలకొచ్చాను. హ్మ్. వెనకాలకొచ్చి తర్వాత ఈలోపు ట్రైనింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది.
నేను వర్టికల్ ట్రైనింగ్ అంతా మిస్ అయ్యాను. సో, నాకు మళ్ళీ నా ఒక్కడికి సెపరేట్‌గా ఒక 2 అవర్స్ క్రాష్ కోర్స్‌లో చేశారు. అందరూ 2 డేస్‌లో చేస్తే నాకు 2 వర్టికల్ అవర్స్‌లో ట్రైనింగ్ చేశారు. అంటే ఏం చేస్తారు? వర్టికల్ ట్రైనింగ్ అంటే ఎవరెస్ట్ రోప్స్ ఎక్కేటప్పుడు ఏసి ఇట్లా ఎక్కుతారా? అదే అండి. ఐస్ యాక్స్ తోటి మీరు వర్టికల్‌గా ఎక్కేస్తారు. అంటే గోడని ఎక్కినట్టే. సేమ్ 90 డిగ్రీస్ ఉంటది వాల్. బట్ అది వెళ్ళి అది దానికి ఎంత ఎస్ఓపి పెట్టినా కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ఆ! ప్రొసీజర్ మీరు ఇలా వేశారనుకోండి, అది పట్టుకుందని మీరు అనుకుంటారు. ఆ! కానీ అది పట్టుకోలేదు, మీరు జారుతారు. అది హార్డ్ ఐస్. యాక్చువల్‌గా అంటే స్ట్రెంత్ మీకు ప్లస్ ఇంకోటి సేఫ్టీ రోప్ ఉంటది. హ్మ్. పైన మీకు రోప్ ఏసుకొని పైన ఒకరు పట్టుకొనున్నారు మిమ్మల్ని. హుహు. సో, మీరు కింద పడరనే నమ్మకం మీకుంటది. ప్లస్ మీరెక్కాలి. 60% ఆన్ ద ఆర్మ్స్, 40% ఆన్ అమేజింగ్ ద ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ కావాలి కదా! ఆ టైంలో ఉంటుంది. ఆ టైంలో ఇట్లా అది వేసి ఒకటి, ఒకటి, ఒకటి ఒకటి చేసుకుంటూ తీసి, పోతారు. ఒకటేసి, ఒకటేసి అన్నీ సింక్‌లో నడవాలి. మధ్యలో ఆయాసం వస్తే? ఆయాసం ఆయాసం వస్తే ఆపుతారు. అంటే మిమ్మల్ని అంటే 2 లెవెల్స్ ఇస్తారండి. ఒకటి 20 ఫీట్ వాల్, ఒకటి 40 ఫీట్ వాల్, ఒకటి 80 ఫీట్ వాల్ ఉంటది. ఫస్ట్ 20 తర్వాత 40 అంటే మెల్లగా 80 తీసుకెళ్తారు. మీకు అలవాటు పడతారు. 80 అందరిని తీసుకెళ్లరు. బాగా ఫిట్‌గా ఉన్న వాళ్ళతోటి చేపిస్తారు. సో, ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నప్పుడు మీకిలా ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ వచ్చి, మౌంటైన్ ఆల్టిట్యూడ్ సిక్‌నెస్, సిక్‌నెస్ వచ్చి యూ ఐ వెంట్ వాస్ డౌన్ పుష్డ్ అండ్ బ్యాక్ కేమ్ వెంట్ బ్యాక్ డౌన్. అప్. ఓ 10 డేస్ రెస్ట్ తీసుకొని అంటే 9 డేస్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత నెక్స్ట్ లబుచి మౌంటైన్ అని ఉంది. దాన్ని అది 6200 మీటర్స్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫిట్‌నెస్ నా ఫిట్‌నెస్ అసలు నెక్స్ట్ లెవెల్‌కి నేను తీసుకెళ్ళాలి వద్దని అక్కడ పంపించారు. అది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. ఏ ప్రాబ్లమ్ లేకుండా మంచిగా రిటర్న్ వచ్చాను. సో, నెక్స్ట్ ఫేజ్ 2 స్టార్ట్ చేశారు. ఫేజ్ 2లో ఏంటంటే రొటేషన్స్ అంటారు. బేస్ క్యాంప్ నుంచి ఫస్ట్ రొటేషన్‌లో ఎట్లా వెళ్తారంటే బేస్ క్యాంప్ నుంచి క్యాంప్ 1, క్యాంప్ 2 అండ్ కమ్ బ్యాక్. అదే. మీకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆల్టిట్యూడ్‌ని అలవాటు చేస్తున్నారు. 6200, 6300 వరకు లంగ్స్‌కి అలవాటు చేస్తారు. థిన్ ఎయిర్‌ని అలవాటు చేస్తారు. సెకండ్ రొటేషన్‌లో ఏం చేస్తారంటే ఫస్ట్ క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3కి దగ్గరగా తీసుకెళ్ళి మళ్ళీ వెనకాలకొచ్చేస్తాం. హ్మ్. రఫ్‌లీ అరౌండ్ 6800, 6900 దాకా వెళ్తాం. మళ్ళీ వెనకాలకొచ్చేస్తాం. అట్లా మల్టిపుల్ టైమ్స్ మీ లంగ్స్‌ని స్టిమ్యులేట్ చేస్తే మీకు బాడీ ఆక్సిజన్ హైపాక్సియాకి రియాక్ట్ అయితది. మన బాడీలో ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ ఉంటది. అది ఎక్కువ ఆర్బీసీని సెక్రెట్ చేస్తది. అప్పుడు గాలిలో ఆక్సిజన్ తక్కువుందనుకోండి, దాన్ని అబ్జర్బ్ చేయడానికి ఎక్కువ ఆర్బీసీ అదే. సెక్రెట్ అయితది. హ్మ్. ఎక్కువ ఆర్బీసీ తయారవుతది కాబట్టి, ఉన్న కొంచెం ఆక్సిజన్ అనేది మొత్తం పూర్తిగా పీల్చుకునేటానికి హెల్ప్ అయితది. సో, అలా మనం వెళ్ళి ఎళ్లి వచ్చి తర్వాత 2 రొటేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ ఫెల్ట్ సిక్. సిక్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నారంటే, "డాక్టర్ సాబ్ ऐसा नहीं होता. आप पूरा नीचे जाके 1 हफ्ते रेस्ट लेके अच्छा खा के आओ" అని అంటే రికవరీకెళ్తారండి. చాలామంది ఏమైతదంటే, ఇంకా నెక్స్ట్ ఇది మే 12, 10 వరకు నడుస్తాయి ఇట్లా. ఇంకా సమ్మిట్ పుష్ మే 15థ్ ఆర్ 16థ్ తర్వాత నుంచి వెదర్ విండో బాగా అయితది. ఓన్లీ 10 డేస్ ఆర్ 12 డేస్ ఉంటది. మౌంట్ ఎవరెస్ట్‌ని మీరు ఆ 10 రోజుల్లో 12 రోజుల్లో మాత్రమే ఎక్కగలుగుతారు. అప్పుడు మాత్రమే క్లైమేట్ బావుంటది. దాన్ని వెదర్ విండో అంటారు. అందులో గూడా ఒక్కొక్కసారికి 2 డేస్ ఆర్ 3 డేస్ బాగుంటది. మధ్యలో విండ్స్ ఎక్కువుంటాయి. అట్లా మొత్తం 3 విండోస్ వచ్చినాయి ఈ ఇయర్. కొన్ని ఇయర్స్ 2 విండోసే ఉంటాయి. కొన్ని ఇయర్స్ 4 విండోస్ ఉంటాయి. సో, ఇంకా ఇయర్ మన ఆ 2 క్లైమేట్ విండోస్‌లో మీరు ఒక 3 విండో విండోస్. పోయిందా? నేను లాస్ట్ విండోకి నన్ను లాస్ట్ విండోకి ఉంచారండి. ఎందుకంటే మిగతా అన్ని నాకు కొంచెం ఎళ్ళొచ్చిన వాళ్ళే షెర్పా ఎక్స్‌ట్రా ఉంటే పుష్ చేయటానికి ఇవన్నీ కోసం నా కోసం బ్యాకప్‌కి ఎక్కువ ఉంచిపెట్టారు. ఇది అసలు మతిపోతోంది వింటూ ఉంటే అండి. యాహ్! మీరు ఇది వేసి ఎక్కుతుంటారు కదా! అవునండి. అప్పుడు పక్కన మనుషులు కనిపిస్తారా దూరంగా? అందరికి "ఏయ్! కనిపిస్తది. హాయ్ బాగున్నావా? ఇంత భోంచేసావా?" అని అడగడానికి ఉంటదా లేదు. స్కోపు? అందరూ బాబోయ్! అందరూ హాయ్ చెప్తారు. అందరూ నవ్వుతా స్మైల్ అవునా? చెప్తారు. అందరూ నిజమే. నవ్వుతారు. ప్రతి ఒక్కరు నవ్వుతా హాయ్ చెప్తారు. చాలా అందరూ వెరీ గుడ్ సోషల్ స్మైల్. హ్మ్. అసలెవరో ఒకరిని చూసి మొహం తిప్పుకోరు. అదే అండి మౌంటైన్స్ బ్రింగ్స్ ఔట్ ద బెస్ట్ ఇన్ యూ. అవునా? ప్రతి ఒక్కరు యూ విల్ బి వెరీ హంబుల్. చాలా మంచిగా హాస్పిటాలిటీ మీరు గూడా అసలు నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు అంతకుముందు. మంచిగా మాట్లాడటం, అందరితో మంచిగా ఉండటం, మనతో షేరింగ్. మీ దగ్గర ఎంతున్నా మీరు స్పెషల్‌గా మీకోసమే తెచ్చుకున్న ఫుడ్డు కొన్ని ఉంటాయి. అయి మీ ఒక్కరికే ఉంచుకోరు. అందరికి పంచుతారు. ఇది తినండి మీరు కూడా బావుంటారని. ప్రతి ఒక్కరు షేర్ చేస్తారు. ఎంత అమేజింగ్‌గా అట్లా. ఉంది వినడానికి. సో, పైకెళ్ళినప్పుడు ఏమనిపించింది? కళ్ళలో నీళ్ళొచ్చాయా మీకు? అంటే క్యాంప్ 2కెళ్ళినప్పుడే నాకు చాలా కష్టమైందండి. క్యాంప్ 2కి అరే! ఏంటి నాకు ఇక్కడికే అయిపోయిందా అనిపించింది. తర్వాత అక్కడికెళ్ళాక మామూలుగా ఎళ్ళంగాల్నే ఇంకా పడుకోకూడదు. రెస్ట్ తీసుకోకూడదు. రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే మంచి సైన్ కాదు. అంటే వాళ్ళ షెర్పాకి అర్థమైతది. ఈయనలో స్టామినా తగ్గిపోతుందని. యాక్చువల్‌గా ఎళ్లి ఒక హాఫ్ అన్ అవర్ ఎళ్ళంగాల్నే టీ ఇస్తారు. మంచి వార్మ్ టీ ఇస్తారు. స్నాక్స్ ఇస్తారు ఏదైనా తినటానికి. హై ప్రోటీన్ అండ్ హై క్యాలరీ స్నాక్స్ ఇస్తారు. అవి తినేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెళ్లి ఈలోపు డిన్నర్ రెడీ చేస్తారు.
డిన్నర్ మంచి వేడి వేడిగా డిన్నర్ అంటే ఏంటి? ఏం క్యాంప్ చేస్తారు? 2లో ఓన్లీ మౌంట్ ఎవరెస్ట్ 6300 మీటర్స్లో కిచెన్ ఉంటుంది. వరల్డ్ హైయెస్ట్ కిచెన్ అది ఎవరెస్ట్ మీద. ఏం డిన్నర్ అంటే చేసేస్తారు? ప్రాపర్ డిన్నర్ ఇస్తారండి. డిన్నర్ అంటే సూపీ నూడిల్స్ ఇస్తారు. రైస్ ఉంటుంది. తర్వాత నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ కర్రీ ఇస్తారు. హ్మ్. అంటే అమెరికన్స్ వీళ్ళు ఉంటారు కదా! వాళ్ళు తినేటట్టు వీళ్ళకి స్టీక్ కూడా ఉంటుంది. వాళ్ళకి శాండ్విచ్ వేడి చేసి శాండ్విచ్ లాగా ఇస్తారు. ఓహ్! ఫుల్ ఫ్లెడ్జ్డ్. చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కిచెన్ ఉంటది అది. హ్మ్. కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటది. కానీ ఎక్కువ అంటే మౌంటైన్ మీద ఎప్పుడున్నా నేను వెజిటేరియన్. నార్మల్‌గా నాన్ వెజ్ కూడా తింటాను. కానీ మౌంటైన్ మీద ఉన్నప్పుడు వెజిటేరియనే తింటాను. వెజ్ తింటే కొంచెం ఈజీలీ డైజెస్టబుల్‌గా ఉంటది. మీకు హెవీగా ఉండకుండా ఉంటదని. బౌల్ మూవ్‌మెంట్స్ అవి ఏం చేస్తారండి బవల్ పైకి? మూవ్‌మెంట్స్ కొంచెం స్లో అయితాయండి. స్లగ్గిష్ అయితాయి. సో, ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు ప్రాపర్ క్యాంప్ 2 వరకు కూడా బాత్రూమ్స్ ఉంటాయండి. అంటే బాత్రూమ్ లాగా ఉంటది. ప్రాపర్ కమోడ్ ఉంటది. మీరు ఎళ్ళొస్తారు. తర్వాత ప్రాపర్ డిస్పోజబుల్ ఉంటాయి. అవన్నీ మనుషులే తీసుకెళ్తారు కిందకి. అబ్బా! అసలు నమస్కరించుకోవాలండి అందరికి. వాళ్ళందరికీ అవును. సాష్టాంగ నమస్కారం చేసినా కూడా ఆ! తక్కువే. అంటే మనం ఒక ఆశయాన్ని సాధించడానికి ఆ! ఎంతమంది ముందుకొస్తే అవుతోందిది. ఆ ప్లేస్‌లో అవునండి. వాళ్ళు ఉండడం ఏంటి అసలు ఫస్ట్? మీరొక్కరే ఎక్కాలంటే కనీసం మౌంట్ ఎవరెస్ట్ మీద మీకు కనీసం సపోర్టివ్ స్టాఫ్ ఒక 7 ఉంటారు. అసలు అదే మిమ్మల్ని చెప్తున్నాను. ఎక్కించడం కోసం 7 బట్ కష్టపడతారు. వాళ్ళెందుకు అక్కడ ఉంటారు? వాళ్ళకి ఆ మౌంటైన్స్‌తో ఏంటి అనుబంధం? వాళ్ళకి పాపం వాళ్ళ లైఫేనా? జీవితం ఒక్కొక్కరు అంటే వాళ్ళ లైఫ్ అంటే చూడండి కంపెనీ డబ్బులు సంపాదించుకోవటానికి. షెర్పా, షెర్పా చేసుకుంటారు. కుక్ చేస్తాడు. సపోర్టింగ్ స్టాఫ్ ఉంటది. వాళ్ళందరి కోసం పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ పనిచేసేది పాపం ఎక్కే వాళ్ళ కోసమే. కానీ అదే అడుగుతున్నాను. వాళ్ళకేంటి అనుబంధం? వాట్ డు దే ఫీల్ అబౌట్ ద మౌంటైన్? వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దాంట్లో ఉన్నారు గదా! దే ఫీల్ అంటే అది వాళ్ళ హోమ్ అది. హోమ్ ల్యాండ్. దే ఫీల్ లైక్ చాలామంది షెర్పా చెప్తారు. ఇంటి దగ్గర ఉండేదానికన్నా ఇక్కడ ఉంటే చాలా హాయిగా ఉంటది అనిపిస్తది. కానీ ఎక్కువ రోజులు ఉండలేరు. ఇంటి దగ్గర ఉంటే ఇంట్లో ఉండే బాధలు అవన్నీ ఇక్కడికొస్తే చాలా లైఫ్ హ్యాపీగా ఉంటదండి. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. హాయిగా ప్రశాంతంగా ఉంటాం. ఇంటి దగ్గర ఉంటే మంచి ఫుడ్ ఉంటదేమో గానీ మెంటల్ పీస్ మాత్రం మౌంటైన్ మీదే ఉంటదంట. ఎంత స్ట్రెస్ ఉన్నా చాలా హ్యాపీ ఫీల్ అయితాం. మీకేమనిపించింది డాక్టర్ రాజశేఖర్ గారు? నా అంటే వెన్ యూ వెంట్ అప్ మౌంట్ ఎవరెస్ట్ ఫైనల్లీ. అవునండి. వెళ్లారు కదా ఫైనల్లీ? నేను మౌంట్ ఎవరెస్ట్ ఆన్ మే 23 అట్ మార్నింగ్ 4, 5 ఏఎం 4:05 ఏఎంకి నేను సబ్మిట్ అయ్యాను. సమ్మిట్ దగ్గర ఫస్ట్ లాస్ట్ మోస్ట్ అంటే టిప్‌ని మనం టచ్ చేయలేం. అంటే చాలా సెన్సిటివ్ ఉంటది అక్కడ క్రంబుల్ అయితది. నేను ఫీల్ అయ్యాను. ఆ టిప్‌ని టచ్ చేయలేకపోయానని. అక్కడ లాస్ట్ జస్ట్ అంటే క్రంబుల్ అయితదంటే? అంటే అక్కడ ఆ పైన అంటే టిప్ స్నో ఉంటదండి. చివరికి ఎంతే ఉంటది. ఎవరెస్ట్ చివర హైయెస్ట్ పాయింట్. దాని దగ్గరికి ఎళ్తా ఉంటే జారిపోతా ఉంటది. సో, మీరు లాస్ట్ 1 మీటర్ దీన్ని టచ్ చేయలేరు. దానికన్నా ముందుకే ఆగిపోతారు హ్మ్. జస్ట్. మీకు అక్కడికెళ్లారనుకోండి అవతల సైడ్ పడిపోతారండి. ఇంకా డెత్తే అండి. డెత్తే. అట్లా. ఇంకా డెత్తే ఉంటది. కాపోతే మీకు హుక్ చేసుకొని మీ షెర్పా ఉంటాడు. ఇంకా సేఫ్టీ రోప్స్ ఉంటాయి. కానీ అది కూడా రిస్కే. మీరు ఒకవేళ అటు పడ్డారనుకోండి మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి అందరికీ ఎవరెస్ట్ మీద పైకెళ్తుంటే అండి ఈవెన్ ఎక్స్‌ట్రా సామాను ఒక అగ్గిపెట్టె కూడా ఎవరు తీసుకెళ్ళరు అంటారు. హాఫ్ కేజీ వెయిట్ కూడా ఎవరు ఎక్స్‌ట్రా తీసుకెళ్ళలేరు. ఎందుకంటే ఎంత పైకెళ్ళే కొద్దీ ఆ హాఫ్ కేజీ వెయిటే కింద ఓ 10 కేజీస్ వెయిట్‌లాగా ఫీల్ అయితారు. అట్లా. వాటర్ కూడా క్యాలిక్యులేషన్‌గా ఉంటాయి. ఈయన ఎక్కువ తాగుతారా? తక్కువ తాగుతారా? వాటర్ ఈయన ఎంత తింటాడు? అన్నీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటారు. ఎలా ఎలా ఫీల్ ప్రతిది అయ్యారు మౌంట్ ఎవరెస్ట్‌కెళ్ళినప్పుడు? ఎవరెస్ట్ ఎక్కింది మాత్రం అంటే సూపర్బ్ అంటే ఇన్ని మౌంటైన్స్ ఎక్కినా గాని అదొక డిఫరెంట్ ఫీలింగ్. యూ ఆర్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్ అంటే అక్షరాల. ఆ! అక్కడికెళ్ళాక నేను అక్కడ మైమర్చిపోయి ఆక్సిజన్ కూడా తీసేసాను. యాక్చువల్‌గా ఆక్సిజన్ పెట్టుకుంటారు అందరూ. జస్ట్ ఫోటో కోసం తీసి ఫేస్ కనపడదని ఆక్సిజన్ తీసేసి 1 మినిట్‌లో పెట్టేసుకుంటారు. నేను లిటరల్లీ ఐ వాస్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అక్కడ. నథింగ్ ఆ! హ్యాపెండ్. నథింగ్ హ్యాపెండ్. బట్ ఐ హాడ్ దట్ ఇంపాక్ట్. అంటే తిరిగొచ్చే టైంలో క్యాంప్ 2 నుంచి వచ్చినాక ఆఫ్టర్ 2 డేస్ ఐ హాడ్ దట్ హైపాక్సిక్ ఇంజ్యూరీ అనేది కొంచెం మైల్డ్‌గా జరిగింది. ఐ హాడ్ అగైన్ మౌంటైన్ సిక్‌నెస్ వచ్చింది. స్నో బ్లైండ్‌నెస్ వచ్చింది. ఐ వాస్ అంటే నన్ను క్యాంప్ 2 నుంచి హెలికాప్టర్‌లో ఎవాక్యుయేట్ చేసుకెళ్ళి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఐ వాస్ ఇన్ హాస్పిటల్ ఫర్ 2 డేస్. అక్కడ డైరెక్ట్ హాస్పిటల్ నుంచి ఎవరెస్ట్ సక్సెస్ పార్టీకెళ్ళాను డైరెక్ట్ ఇంకా. యాక్చువల్ వన్ గుడ్ థింగ్ అంటే మేమెక్కిన టీమ్‌లో భూటాన్ నుంచి ఒక మిలిటరీ పర్సన్ వచ్చారు. భూటాన్ నుంచి ఫస్ట్ పర్సన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ అని. అందుకని ఆయన్ని హానర్ చేయడానికి భూటాన్ ప్రిన్సెస్ హాస్ కమ్ టు హానర్ హిమ్. సో ఆయన మీరు కలిసారు. మా టీమ్‌లో ఉన్నారు కాబట్టి మేము కూడా కలిసాము ఆమెని. దే ఆర్ ఆల్సో అంటే ఎక్సలెంట్. ఈవెన్ దో ప్రిన్సెస్ గాని షీ ఈస్ డౌన్ టు ఎర్త్. అంటే అదే అండి ఇప్పుడు మీరు ఎంత నాలెడ్జ్ పెరిగి మీకు ఎంత గొప్పగా అయితే పైకెళ్ళే కొద్దీ యూ విల్ బి సో అంత హంబుల్ హంబుల్ అండ్ డౌన్ టు అయిపోతారు. ఎర్త్. సో ఒకటి నాలెడ్జ్ పెరిగే కొద్దీ మనిషి మంచిగా అవుతారంటే ఇదే.
అదే అంటే ఇది నాలెడ్జ్ కంటే బియాండ్ కదా! ఎక్స్‌పీరియన్షియల్ విజ్డమ్ ఇది. ఆ! కానీ డాక్టర్ రాజశేఖర్ గారు మామూలుగా అంటారు కదా! ఆ! హిమాలయ పర్వతాల్లో మనకి కైలాసం ఉంది. ఆ! అలాగే మనకి శంబాల ఆ! అనే లేక్ అనేక సమిట్స్, అనేక సేక్రెడ్ పాయింట్స్ ఉన్నాయని. అవునవును. మానస డిడ్ యూ సరోవర్ హావ్ ఉంది ఎనీ కదా! డివైన్ ఎక్స్‌పీరియన్స్ అండి గోయింగ్ అప్ మౌంట్ ఎవరెస్ట్? డివైన్ అంటే ఇప్పుడు ఎవ్రీడే అంటే మీరు మంచిగా చేయాలి, మంచిగా చేయాలని దండం పెట్టుకుంటాం. హ్మ్. అంటే గాడ్ హెల్ప్ అంటే ఈ పర్టిక్యులర్ దేవుడు అని ప్లీజ్ అదొక ఫోర్స్ లాగా ఫీల్ అయితామండి. అంతేనా? అది ఒక ఎటర్నల్ థింగ్ దట్ హెల్ప్స్ యూ ఇన్ డూయింగ్ సో అని ఇట్ ఫీల్ ఈస్ అయితారు. రియల్ దట్ ఎనర్జీ ఈస్ రియల్. ఎనర్జీ ఫీల్ అయితారు కొంతమంది. ద అట్ సమిట్స్ వి ఆర్ టోల్డ్ ఐ మీన్ వెళ్ళిన వాళ్ళు మీకు తెలియాలి దట్ అక్కడ ఎనర్జీ కూడా బికాస్ ఆఫ్ ద వార్టెక్స్ ఉంటుంది కాబట్టి అవును. అక్కడ చాలా పవర్‌ఫుల్ ఎనర్జీ ఉంటుందని మీరు చెప్తున్నారు. చెప్పింది అంటే ఏ సమ్మిట్‌కెళ్ళినా పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ. అంటే ఇది పాజిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంటది. నేను చెప్పాను కదండీ! సమ్మిట్‌కెళ్ళాక అందరికి దే ఫర్గెట్ వాట్ దే డిడ్. అంటే ఆ కష్టం అంతా ఉండదు. నొప్పులేం ఫీల్ అవ్వరు. మేబీ మీరు చెప్పింది కూడా కరెక్టే. పాజిటివ్ ఎనర్జీ అంతా రివర్బరేట్ అయితే ఉంటది ఖచ్చితంగా. సో ఆఫ్‌కోర్స్ బెస్ట్ మీరు చెప్పేసారు. కిలిమంజారో ఒకటి, ఇదొకటి. ఆఫ్‌కోర్స్ రష్యాలో స్నో మౌంటైన్. స్నో మౌంటైన్. ఇక్కడ కూడా ఎవరెస్ట్ కూడా స్నో ఉంటుందా? ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి అంత స్నోనే. స్నోనే. బేస్ క్యాంప్ వరకు స్నో ఉండదు. బట్ అది ఇప్పుడు వింటర్‌లో బేస్ క్యాంప్ కూడా టోటల్లీ స్నోతో కవర్ అయ్యి ఉంటది. ఇప్పుడు ఇవి కాకుండా నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి? అది కాదండి. అంటే ఫస్ట్ నేను కిలిమంజారో ఎక్కాను. జాన్ 2022 ఆగస్ట్‌లోనేమో ఎల్బ్రూస్‌లో రష్యా. హ్మ్. రష్యాలో మౌంట్ ఎల్బ్రూస్ ఉంటది. అది యూరోప్‌లో హైయెస్ట్ మౌంటైన్. అదెక్కాను. తర్వాత ఒక 9 మంత్స్ అంటే ఇంజ్యూరీ వల్ల రెస్ట్ తీసుకున్నాను. అవును. ఐ వాస్ లో ఇన్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి ఇంకా చేయగలుగుతామా లేదా? కొంచెం వెయిట్ కూడా పెరిగి తర్వాత అట్లా ఉంది. అందుకని ఫస్ట్ అన్నిటికన్నా స్మాలెస్ట్ మౌంట్ ఈ 7 సమ్మిట్స్‌లో ఆస్ట్రేలియా ఈస్ ద స్మాలెస్ట్. జస్ట్ ఒక పూటలో అయిపోతుంది. హ్మ్. 6 అవర్స్‌లో మొత్తం 4 అవర్స్ ఎక్కడం, 2 అవర్స్ దిగడంలో అయిపోతుంది. ఇలా మీరు ఆడుకునుంటారు. లేదు అంటే నేనేమి ఆడుకోలేదండి. నేను అప్పటికి అంత స్ట్రాంగ్ గాదు. ఐ ఫెల్ట్ ఇట్ నార్మల్‌గా ఎళ్ళాను. నీ సర్జరీ చేశాక పీఆర్‌పీ చేసినట్టే. అంతేనా? పీఆర్‌పీ అంటే నీ సర్జరీ చేసాక డ్రెస్సింగ్ చేసినట్టు డ్రెస్సింగ్ అనుకోండి. చేసినట్టు. ఓకే. వాటెవర్ అనుకోండి. అదే. అట్లా తర్వాత అది ఎళ్ళాము. చేశానండి. నాతో పాటు ఇంకొక అమ్మాయొచ్చింది. షీ ఆల్సో వాంటెడ్ టు డూ సంథింగ్ అని. ఆమె గూడా సెకండ్ మౌంటైన్ ఆమెకి. ఇద్దరం ఎళ్ళాము. మాకు గైడు, షెర్పా ఏం లేరు. జస్ట్ మేమే ఎళ్ళాం. జస్ట్ పాత్ ట్రాక్ చేసుకొని, మ్యాప్ ఏసుకొని, పాయింట్ చేసుకొని, సో, అప్పుడు కొంచెం నాలెడ్జ్ మేము వాడాం. మౌంటైన్ ఇలా ఉంది. ఏ డైరెక్షన్‌లో ఎళ్ళాలి? ఈస్ట్ ఎట్లా? నార్త్ ఎట్లా? అప్పుడు ఫస్ట్ టైమ్ నేను కంపాస్ కూడా వాడాను. హ్మ్. కంపాస్ కూడా వాడి తర్వాత ఇంకొక ఆయన గూడా ఉన్నారు. జస్ట్ డైరెక్షన్ ఇది అట్లా అని. ఒకాయన గైడ్ చేసారు. ఎళ్ళిపోయాం. ఈజీగా పైకెళ్ళాను. సమ్మిట్ ఫోటోస్ మాత్రం అన్నిటికన్నా బ్యూటిఫుల్‌గా వచ్చింది మాత్రం ఆస్ట్రేలియా. అంటే హుహు. చాలా అంటే స్నో ఈజీ. మీరెక్కువ అలసిపోరు. పెద్దగుండు. సో మీరేమన్నా అంటే డిడ్ యూ సీ ఎనీ డివైన్ బీయింగ్స్, సెయింట్స్, అట్లా యోగులు, ఋషులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించారా అంటే అదర్ దెన్ డార్లింగ్ మౌంటైనియర్స్? అంటే ఎక్కడైనా ఇన్ ఎనీ ఆఫ్ దీస్ వాళ్ళు అంటే దే డోంట్ అంటే ఈ కమర్షియల్ అంటే దీస్ ఆర్ కమర్షియల్ కమర్షియల్ జోన్స్‌కి ట్రాక్స్. రారు. జోన్‌కి రారు. దే విల్ బి ఇన్ టోటల్లీ డిఫరెంట్ బట్ ప్లేసెస్. వర్ యూ టోల్డ్ చెప్పారా మీకు షెర్పాలు షెర్పాలు అంటే చెప్పలేదు ఇవన్నీ. స్టోరీస్ గాని ఇట్లాంటివి? లేదు వాళ్ళ స్టోరీస్ ఉంటాయి డిఫరెంట్ స్టోరీస్. ఆ! వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఎక్కేటప్పుడు రాత్రిపూట పైన నిద్రపోయేటప్పుడు మాత్రం ఒక్కొక్కరికి డిఫరెంట్ కలలొస్తాయంటారు. ఆహా! కలలొస్తాయంటే దే ఫీల్ దట్ సమ్ పీపుల్ ఫోర్ ఫాదర్స్ వాళ్ళు వీళ్ళు కలిసినట్టు, వాళ్ళు అనుకున్న రిపీటెడ్‌గా ఎవరైనైతే తలుచుకుంటారో వాళ్ళు కల్పించినట్టు స్టోరీస్ సో బట్ నెక్స్ట్ మరి ఇది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా. అయిపోయిందండి. ఆస్ట్రేలియా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎకంకుగోవా అనేది మౌంటైన్ సౌత్ అమెరికాలో ఉంది. అర్జెంటీనాలో ఉంది. అది ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ మౌంటైన్ ఎందుకంటే డ్యూరేషన్ 21 డేస్. హుహు. 20 అండ్ వెదర్ చాలా హార్ష్‌గా ఉంటది. ఎండ కొట్టిందంటే చాలా వేడిగా అనిపిస్తది. మొత్తం అన్నీ తీసేసేయాలనిపిస్తది. చలేస్తే ఎన్ని కప్పుకున్నా సరిపోదనిపిస్తది. అలా ఉంటది. హ్మ్. ఇట్స్ టూ ఎక్స్‌ట్రీమ్ అంటే మొత్తం డెజర్ట్. యాండీస్, యాండీస్ మౌంటైన్స్ వన్ ఆఫ్ ద అటకామా డెజర్ట్ అంటారు కదా! అవును. దాని జోన్‌లోనే ఉంటది. ఆ దగ్గరలో ఉంటది ఇది గూడా. మొత్తం చాలా డ్రై ఉంటది. చలొస్తే చలి, వేడొస్తే వేడి, గాలొస్తే గాలి. మొత్తం రోజు పొద్దున నీట్‌గుంటారు. సాయంత్రం అయ్యేసరికి అందరూ నల్లగా అయిపోతారు. దుమ్ముకి. ఫేస్ అట్లా ఉంటది. అది అది రాకీ మౌంటైనా? ఇట్స్ ఎ రాకీ మౌంటైన్. సో వాట్ ఓన్లీ డు యూ యూజ్? సమ్మిట్ డే రోజు మాత్రమే ఐస్ చూస్తారు. ఏం యూజ్ చేస్తారు అక్కడ? అక్కడ కూడా మీకు అక్కడ ట్రెక్ పోల్సే వాడతామండి. ఇంకా లూజ్ సాయిల్ ఉంటది. ట్రెక్ పోల్సే వాడతాం. లాస్ట్ డే మాత్రం స్నో బూట్స్ వాడతాం. లాస్ట్ డే స్నో బూట్స్ ఎందుకంటే టెంపరేచర్ విల్ బి -10 వరకెళ్తది. ఆ! -10 వరకు వెళ్తది. సేమ్ ఇంకా జాకెట్ గూడా ఎవరెస్ట్ జాకెట్ వాడతారు. అంటే బాగా -20 అండ్ విండ్స్ చాలా ఫోర్స్‌ఫుల్‌గా వస్తాయి. ఆ విండ్స్‌ని ఓవర్‌కమ్ జేయడానికి ప్లస్ కింద టెంపరేచర్స్ సర్వైవ్ అవ్వడానికి సేమ్ ఇంకా ఎవరెస్ట్‌కి ఎలా ఎళ్లారో అట్లా ఎళ్తారనమాట. కాకపోతే యూ ఆర్ ఫ్రీ అంటే చేతికి గ్లౌస్ కూడా మినిమమ్ గ్లౌజ్ తోటుంటది. హ్మ్.
అది సమ్మిట్ పుష్ చాలా కష్టం. అది లాస్ట్ డే విల్ బి మోర్ దెన్ 1000 మీటర్స్ అసెంట్ ఉంటది. అండ్ 15 అవర్స్ అసెంట్ ఉంటది. 15 అవర్స్ అసెంట్ అండ్ 9 అవర్స్ ఆల్మోస్ట్ 24 అవర్స్. అప్ అండ్ డౌన్ కలిపి 24 అవర్స్ కూడా పడుతుంది. జస్ట్ మామూలుగా లాస్ట్ సమ్మిటే. లాస్ట్ డే అదొక్కటే కొంచెం 24 అవర్స్ 20 అవర్స్ అనుకోండి సో ఫాస్ట్‌గా చేస్తే. అది సో చాలా పెయిన్‌ఫుల్. అంటే చాలా మీరు ఫిట్‌నెస్ లేకపోతే చాలా అలసిపోతారు. సౌత్ అమెరికాలో ఇది. సౌత్ అమెరికాలో. మ్మ్. సౌత్ అమెరికా నుంచి వచ్చాక యాక్చువల్‌గా నేను 24లో ఎవరెస్ట్ ప్లాన్ చేద్దాం అనుకోలేదు. ఇంకా మా వైఫ్ ఫిట్‌గా ఉన్నావు. సరే ఇంకా ఫైనాన్షియల్ సెట్ అయిందనుకోండి. వై డోంట్ యూ డూ ఇట్ దిస్ ఇయర్? ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మీకు సీనియారిటీ పెరిగే కొద్దీ ప్రాక్టీస్ కూడా పెరుగుతది. అటు ఇటు తిరగటానికి కూడా ఎక్కువ ఉండదు. సో ప్లస్ డబ్బులు బాగా ఖర్చు పెట్టారు అయితే. ఎడపెడ. డబ్బులు ఖర్చు పెట్టడానికి యాక్చువల్‌గా కోవిడ్ అప్పుడు సేవింగ్స్ అన్నీ అయిపోయినాయండి. జస్ట్ ఇవి చిన్న మౌంటైన్స్‌కి ఉన్నాయి. మౌంట్ ఎవరెస్ట్ అప్పుడు డబ్బులు లేకపోతే మా 5 ఫ్రెండ్స్ ఎల్‌కేజీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవ్రీవన్ గేవ్ 5 లాక్స్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. మెల్లగా తీర్చమని ఇచ్చారు. నేను చెప్పాను కదా! ఎవ్రీబడీ హెల్ప్ మీ అట్ ఎవ్రీ స్టేజ్. వీళ్ళు హెల్ప్ చేయలేదు అనటానికి ఏం లేదు. ఎవరికి కుదిరిన విధంలో వాళ్ళు. ఫ్యామిలీ మెంటల్‌గా సపోర్ట్ ఇచ్చారు. వైఫ్ మా ఇంట్లో పనులన్నీ ఆమె చూసుకోండి. నేను ఇంట్లో ఒక్క పని చేయను. మొత్తం మా వైఫ్ చూసుకుంటే మా అబ్బాయి పిల్లలు? ఐ హావ్ 1 కిడ్ 8 ఇయర్స్ ఓల్డ్. అండ్ మాది జాయింట్ ఫ్యామిలీ అండి యాక్చువల్‌గా. 18 మెంబర్స్ కలిసి ఉంటాం. ఇంట్లో కూడా నా ఒక్కడికే ఏం పని చెప్పరు. మీరు ఇంత పని చేస్తుంటే ఆ! ఎక్కడుంటే లేదు. అమేజింగ్ అండి. ఆ! యువర్ ఫ్యామిలీ మస్ట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఫ్యామిలీ అందరూ చాలా ఎందుకంటే దే ఆల్సో ఫీల్ వాళ్ళు ఎక్కారని కూడా ఫీల్ అవుతారు. అంతే. అట్లీస్ట్ ఇంట్లో ఒకరే ఇంట్లో ఒకరే వేరే ఫారిన్ కంట్రీకి వెళ్తే వాళ్ళు కూడా మనోళ్ళు ఉన్నారని చెప్పుకుంటారు కదా! మా ఎవరెస్ట్ ఎక్కి అంటే ఇనీషియల్ మౌంటైన్స్ అప్పుడు ఏంటి వీడు ఇట్లా చేస్తున్నాడు. ఊరికే అంతే. పిచ్చి టైం వేస్ట్ చేస్తున్నాడు. డబ్బులు మంచి వేస్ట్ ప్రాక్టీస్. చేస్తున్నాడు. ఆ! ఇంకో సెంటర్ పెట్టమని చెప్పాను. ఇదే ఉంటుంది. టైం వేస్ట్ చేస్తున్నాడు. డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు. బట్ ఆఫ్టర్ వన్స్ ఐ క్లైంబ్ అంటే ఎవరెస్ట్ ఎక్కాక దెన్ అంటే అండర్స్టూడ్. అండర్‌స్టూడ్. అంటే దిస్ ఈస్ ద సీరియస్‌నెస్. నోబడీ అంటే ఇండియాలో ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే అండ్ ఫుల్ టైమ్ అంటే అందరూ నేను చూసిందండి. అందరూ ప్రాక్టీస్‌కి లీవ్ పెట్టి ప్రాక్టీస్ చేశారు. ఐ నెవర్ టుక్ ఈవెన్ సింగిల్ డే ఆఫ్. లీవ్ కోసం ఒక్కరోజు కూడా నేను ఆఫ్ తీసుకోలేదు. ఓన్లీ సండేస్ మాత్రమే ట్రైనింగ్. మౌంట్ ఎకాంగోవా నుంచి వచ్చిన తర్వాత ఒక 2 మంత్స్ అంటే మేబీ 46 డేస్ ఆర్ 48 డేస్ ఎవ్రీడే మార్నింగ్ 6:30కి 3:30కి లేస్తుండే. 3:30 నుంచి 9:30 వరకు నా ట్రైనింగ్ ప్రోగ్రామ్. 3:30కి లేసి భస్త్రికా చేస్తామండి. హాఫ్ అన్ అవర్ భస్త్రికా ఎలా చేస్తాం. చేయాలి చెప్పరా కొంచెం? భస్త్రికా చాలా ఇలాగే సింపుల్ కదా? అండి. యాక్చువల్‌గా వజ్రాసనంలో కూర్చోవాలి. అదే. ఇప్పుడు మనం చైర్‌లో కూర్చుంటాం. చేయలేదు. అది. భస్త్రికా చేసాక లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతది. పెరుగుతుందా? లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతది. ఓహ్! వండర్‌ఫుల్ అండి. మీరు అంటే మీ ట్రైనింగ్ గూడా మీ పెర్ఫార్మన్స్ పెరుగుతది భస్త్రికా చేస్తే. యాక్చువల్లీ మా శేఖర్ సార్ అండి. ఆయన చెప్పాడు కంపల్సరీ భస్త్రికా మాత్రం కంపల్సరీ. ఆయన 98 మెంబర్స్ ఎవరెస్టర్స్‌ని తయారు చేశారు. భస్త్రికా చేస్తాం. తర్వాత 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తీసుకున్న తర్వాత 1 అవర్ యోగా చేస్తామండి. యోగా అన్ని స్ట్రెచింగ్ బాడీ అన్ని స్ట్రెచ్ బాడీ. యాక్చువల్‌గా నేను ఇది అయిన తర్వాత అంగమర్దన నేర్చుకున్నాను. మన ఈషా అంగమర్దన ఉంటది. అంగమర్దన ఆల్సో హెల్ప్ లాట్ టు రోల్ అవ్వడం కదా మొత్తం? రూల్ అవుట్ కాదండి. స్ట్రెచెస్ అన్ని బాడీ ప్రతి జాయింట్ లిగమెంట్స్ అన్ని స్ట్రెచ్ చేస్తారు. సో నాట్ ఓన్లీ జాయింట్ లిగమెంట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఈషా యోగాలో నేర్చుకున్నారా? ఈషా యోగాలో సద్గురు నేర్చుకున్నాను. దట్ ఆల్సో హెల్ప్ మీ లాట్. అంటే మజిల్ రికవరీకి చాలా అంటే స్ట్రెచింగు మీరు బాగా స్ట్రెయిన్ అయిన తర్వాత హ్యామ్‌స్ట్రింగ్స్ పట్టేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇది కొన్ని పర్టిక్యులర్ మూవ్స్ చేస్తే వెంటనే రిలాక్స్ అయిపోతారు. ఎలా చేయాలి చెప్పండి? అంటే ఒక ప్రతి దానికి ప్రతి ఉంటదండి. అదే అంటే మెథడాలజీ ఇట్స్ ఉంటుంది. ఎ బట్ మెథడాలజీ. అంటే దానికి సెపరేట్‌గా ఉంటది. అంటే స్టాండింగ్ 6 పోజెస్ ఉంటాయి. స్టాండింగ్ పోజ్, సిట్టింగ్ పోజ్, తర్వాత బెండింగు, తర్వాత చైర్ పోజ్ అవి ఉంటాయి. తర్వాత మధ్యలో ఆసనాలు ఉంటాయి. వీరభద్రాసనం, చైల్డ్ అలా ఇవి ఉంటాయి. అవి మామూలుగా వాళ్ళేమంటే ఓన్లీ ప్రొఫెషనల్ విల్ డెమాన్‌స్ట్రేట్ అంటారు. మాకు కూడా చూపియద్దంటారు. జస్ట్ సింపుల్‌గా ఉంటాయి. ఇనీషియల్‌గా స్టార్టింగ్ సింపుల్ ఉంటాయి. మెల్లమెల్లగా కాంప్లెక్స్ అవుతాయి. సో బీయింగ్ ఎన్ ఆర్థోపెడిక్ సర్జన్ మీరు అండ్ ఆ! ఓల్డ్ అండ్ న్యూ ఆ! కంబైన్ చేసి మీకు సీ అర్థమైంది బాడీ అంటే అండ్ బోన్స్ అండ్ మజిల్స్ ఎలా వర్క్ అవుతాయని. మజిల్స్, జాయింట్స్, టెండన్స్ ఆల్ 3 ఆర్ ఇంపార్టెంట్. అది దాన్ని మీకు ప్రతిదీ ఇంపార్టెంట్ కాదు. బాడీలో ప్రతి పార్ట్ ఇంపార్టెంట్. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది అండ్ స్ట్రెంథెన్. అవి స్ట్రెంథెన్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ 1 అవర్ జాగ్ చేస్తాను. 1 అవర్ జాగ్ 8-10 కిలోమీటర్స్ స్పీడ్‌లో వెళ్ళాలి. ఇవి మా సార్ చెప్పేది ప్రకారం అయితే 20 కిలోమీటర్స్ ఆపకుండా పరిగెత్తే కెపాసిటీ ఉంటే లంగ్ కెపాసిటీ సఫిషియెంట్‌గా ఉంటుంది. 20 కిలోమీటర్స్ 20 బట్ 20 చేస్తే మోకాళ్ళు మళ్ళీ పాడైతాయని ఐ యూజ్డ్ టు డూ ఓన్లీ 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్స్ జాగ్ చేస్తాము.
జాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా జిమ్‌లో 2 అవర్స్ వర్కౌట్, వెయిట్ ట్రైనింగ్. 2 అవర్స్ వర్కౌట్, వెయిట్ ట్రైనింగ్ తర్వాత హాఫ్ అన్ అవర్ రిలాక్సేషన్ మళ్ళీ. ఏం తింటారు ఇప్పుడు? స్ట్రెచెస్. అంటే అంత టైంలో మధ్యలో ఆహ్, ఒక 2 మెడ్జోల్ డేట్స్ అండి. డేట్స్ పెద్దగుంటాయి. మెడ్జోల్ డేట్స్ అంటారు పెద్దవి. అవి 2 డేట్స్, ఒక 10 బాదం, నానబెట్టుకున్న 10 బాదం, ఒక ప్రోటీన్ షేక్ తాగుతాను. దట్స్ ఆల్. ఆ! దట్స్ యువర్ బ్రేక్‌ఫాస్టా? లేదండి, అది మధ్యలో. అది. జాగ్ తర్వాత. జాగ్ తర్వాత జిమ్‌కెళ్ళక ముందు. బట్ మామూలుగా ఏం తింటారు మీరు? రైస్ తింటారా? నార్మల్ డైట్ ఫుడ్ అన్నీ అంతా. తింటారు. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్, అంటే మీరు డైట్ చేస్తున్నారు. మౌంటైన్‌కెళ్ళక ముందు 2 మంత్స్ నుంచి డైట్ మారుతది. వచ్చినాక డైట్ మారుతది. అంటే ఇయర్‌లో 3 మంత్స్ నార్మల్ డైట్ ఉంటది. మిగతా టైమ్ అంతా టైమ్ మౌంటైన్ అంతా డైట్ ఉంటుంది. డిఫరెంట్ డైట్. అంటే డిఫరెంట్ ఎళ్ళేటప్పుడు వెయిట్ పెరగాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇనీషియల్‌గా వెయిట్ తగ్గిస్తా ఉంటాం. మజిల్ పెంచుతా ఉంటాం. లాస్ట్ 15 డేస్‌లో బాగా తింటారు. ఫ్యాట్స్ ఎక్కువ తింటారు. టు స్టోర్ ఎనర్జీ, అంటే చలికి కాంపాక్ట్ చేయటానికి ఫ్యాట్ ఉండాలి సరిపడా. సరిపడా ఫ్యాట్ లేకపోతే మీ వేడిని తయారు చేయడానికి మజిల్‌ని లైసిస్ చేస్తది. అంతే కదా! మజిల్‌ని బ్రేక్ డౌన్ చేసి తర్వాత ఎనర్జీని ఇవ్వాల్సొస్తది. సో, సఫిషియెంట్‌గా ఫ్యాట్ లేకపోతే అప్పుడు మీ మజిల్ కూడా వేస్ట్ అయితది. మీరు వీక్ అయిపోతారు. సో, లాస్ట్ 15 డేస్ వెయిట్ పెరుగుతామండి. బాగా స్వీట్లు, నెయ్యి, హై క్యాలరీ ఫుడ్, బిర్యానీలు ఇవన్నీ అన్నీ అప్పుడు లాస్ట్ 10 డేస్‌లో తింటాం. ఫస్ట్ 2 మంత్స్ ముందు నుంచి అయితే ప్రాపర్ క్యాలిక్యులేటెడ్ ఫుడ్. ఎవరెస్ట్ మాత్రం 3000 క్యాలరీ వర్కౌట్ చెప్తారు. 3000 క్యాలరీస్ ఖర్చు పెట్టాలి వర్కౌట్‌లో. నాకు అర్థం కావట్లేదండి లైఫ్ అసలు. అంటే నార్మల్ ఏమిటో ఇప్పుడు నేను ఇప్పుడు గత 1 అవర్‌లో మర్చిపోయా. ఆ! ఎందుకంటే భూమి మీద ఉండి, అన్నీ బావుండి, ఇంట్లో టీవీ, సోఫా, ఏసీ, కారు అన్నీ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు గట్ హెల్త్ బాలేదు. ఇంకేదో బ్రెయిన్ యాక్సెస్, గట్ బ్రెయిన్ అని రకరకాలు, ఇంకా ఏంటి ఇడియోపాథిక్ అని రకరకాలు ఇడిపి వస్తున్నాయండి. అవును. బట్ యూ సర్వైవ్డ్ సమ్ ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ అండ్ యూ ఆర్ బ్యాక్ అండ్ యూ వాంట్ టు డు మోర్. అంతే. ఫిట్‌నెస్ ఇట్స్ ఎవ్రీడే అచీవబుల్. ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి. ఐ ఫీల్ ఎవ్రీడే పీపుల్ షుడ్ ఇంప్రూవ్ అంతే. ఇప్పుడు డైట్ ఎట్లా మేము మౌంటైన్ మీద అన్ని రోజులు ఉండే. ఇప్పుడు చూడండి, ఎవరెస్ట్ గురించి చెప్తాను. ఎవరెస్ట్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు 70 కేజీస్. ఐ 68కొచ్చాను. లాస్ట్ 2 వీక్స్‌లో 6 కేజీస్ పెరిగాను. ఐ బికేమ్ 74. 74 నుంచి మళ్ళీ ట్రెక్ స్టార్ట్ చేయకముందు ఒక 2 డేస్‌లో ఇంకో కేజీ పెరిగింది. 75తో స్టార్ట్ చేశాను. 75తో సమ్మిట్ రోజు దిగి కింద నేను హాస్పిటల్‌లో ఉన్న రోజు ఐ వాస్ 63. 63 కేజీస్ అయిపోయింది. దట్ వాస్ ద లీస్ట్ ఇన్ లాస్ట్ 20 ఇయర్స్‌లో, అదే లీస్ట్ కేజ్. 63 నుంచి మళ్ళీ ఇంటికొచ్చాను. వితిన్ 1 మంత్ ఐ బికేమ్ 72, 73. సో, అలా ఆడుకుంటున్నారు ఆ! మీరసలు. అంటే దేవుడు కొంచెం మంచి బాడీ ఇచ్చాడనుకుంటున్నాను. నో, సో, అండ్ ఆల్సో యూ వర్క్డ్ వెరీ ప్రాపర్ హార్డ్ డైట్. అండి. లేకపోతే కోవిడ్‌లో నడవలేకపోవడం ఏంటి? లంగ్స్ అంత డ్యామేజ్ అవ్వడం ఏంటి? లాంగ్ కోవిడ్‌లని రకరకాలుగా విన్నాం మనం. వింటున్నాం. ఇప్పటికి కూడా అంటే ఆ పోస్ట్ ఎఫెక్ట్స్‌తో అవును. బాధపడుతూ మీరేం ఇప్పుడు చేశారు? యూ రీరోట్ యువర్ స్క్రిప్ట్ మొత్తం అండ్ రీడిజైన్డ్ యువర్ లంగ్స్ అంతే. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ విచ్, అంటే ఇప్పుడు అన్నిటికన్నా టఫెస్ట్‌ది చేస్తేనే బావుంటది అనిపిస్తది కదా! అప్పుడు తర్వాత అది చేస్తేనే బావుంటది అనిపించింది. సో, ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే సరిపడా రీచ్ అయ్యాము, చేసామని చెప్పి ఎవరెస్ట్ చేసినాక బాగా అనిపించింది. బట్ కానీ నేను దాని నెక్స్ట్ మౌంటైన్ అది ఎవరెస్ట్ తర్వాత డెనాలి అండి. ఎవరెస్ట్ కన్నా డెనాలి కష్టం. లాస్ట్ జూన్‌లో నేను జనాలు ఎక్కడుంది? డెనాలి అలాస్కాలో ఉంది. నార్త్ అమెరికన్ కాంటినెంట్, అంటే 7 కాంటినెంట్స్ కవర్ చేయాలి కదా! నార్త్ అమెరికా కాంటినెంట్‌లో హైయెస్ట్ మౌంటైన్ ఈస్ డెనాలి. అది అలాస్కాలో ఉంది. ఇప్పటిదాకా మనకందరికీ సపోర్ట్, అంటే ఆస్ట్రేలియా అంటే చిన్నదండి. డే కేర్ ప్యాక్ మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు. అన్నిటికి మనల్ని తీసుకెళ్ళటానికి గైడ్ ఉంటారు. మన సామాను మోయటానికి పోర్టర్ వాళ్ళు ఉంటారు. అందరు టెంట్ పిచ్ చేసి మన పనులు చేసి పెట్టే వాళ్ళకి అందరూ ఉంటారు. డెనాలి ఈస్ ద మౌంటైన్ వేర్ ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి డన్ బై యువర్ సెల్ఫ్. ఇక్కడ ఏంటంటే మీ యూరిన్ కూడా, పీ కూడా, దే ఆర్ స్పెసిఫైడ్ స్పాట్ యూ హ్యావ్ టు పీ దేర్. వరల్డ్‌లో అన్నిటికన్నా క్లీనెస్ట్ మౌంటైన్ డెనాలి. మీ షిట్ క్యారీ చేయడానికి ఒక డబ్బా ఇస్తారు. సీఎన్‌సీ అంటారు. సీఎన్‌సీ పాట్. దాంట్లో బయోడిగ్రేడబుల్ కవర్స్ ఇస్తారు. 2 కవర్స్ ఇస్తారు. మీరు ఉండే లెంత్ అంటే రఫ్‌లీ 14-20 డేస్ లెంత్‌లో యూ హావ్ టు యూజ్ ఓన్లీ ఇన్ దట్. అది ప్రతిరోజు మీరు క్యారీ చేయాలి. అది మీ దగ్గర లేకపోతే మిమ్మల్ని వెనకాల పంపిస్తారు. సో, యూ హావ్ టు క్యారీ యువర్ ఓన్ షిట్ అవును. యాక్చువల్లీ. అది ఇన్ అదర్ కిందకి వర్డ్స్ మై తీసుకొచ్చి గాడ్. ఆ! డిస్పోజ్ చేసేటప్పుడు కూడా కాలిక్యులేట్ చేస్తారు వాళ్ళు. ఇట్ అది. ఈస్ అన్‌బిలీవబుల్. మనం అంటే ఎవ్రీడే డెనాలికి తీసుకెళ్ళే గేర్‌లో టోటల్ వెయిట్ విల్ బి అరౌండ్ 50 కేజీస్ పర్ ఈచ్ పర్సన్. అంటే మోస్ట్‌లీ దాన్ని, అంటే మీకు షోల్డర్ స్ట్రాంగ్ ఉందనుకోండి, యూ పుట్ 30 కేజీస్ ఆన్ ద లోడ్ అండ్ డ్రాగ్ చేసే, అంటే వెనకాల డ్రాగ్ చేయడానికి ఉంటది. టబ్ లాగా ఉంటది. దాంట్లో 20 కేజీస్ ఏస్తారు. దోస్ ఆర్ వీక్ ఇన్ ద షోల్డర్ దే పుట్ 20 ఆర్ 25 ఆన్ ద షోల్డర్
అండ్ 30 కేజెస్ డ్రాగ్ చేస్తారు. లో బ్యాక్ స్ట్రాంగ్‌గా ఉంటే డ్రాగ్ చేయొచ్చు. కొంతమందికి షోల్డర్ వీక్ ఉంటది. బ్యాక్ స్ట్రాంగ్ ఉంటది. వాళ్ళు అట్లా మార్చుకుంటారు. మన టెంట్ మనం ఏసుకోవాలి. అంటే మన టీమ్‌మేట్స్ ఉంటారు. ఒక టెంట్‌లో ఇద్దరు ఉండొచ్చు. ఒక టెంట్‌లో ముగ్గురు ఉండొచ్చు. మన టెంట్ మనమే ఏసుకోవాలి. ప్రతిరోజు దాన్ని ఫస్ట్ లెవెల్ చేయాలి. ఎళ్ళంగానే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మన టెంట్ పిచ్చింగ్‌కి టైం పడతది. అంటే డెనాలిలో మీరు కేవలం ఆ రోజు న ఎళ్తే డెస్టినేషన్ రీచ్ అయితే కాదు. ఆ రోజు రీచ్ అవ్వాలి. సామాను అన్‌ప్యాక్ చేయాలి. తర్వాత మీ ల్యాండ్ ఫస్ట్ తవ్వుతారండి. 3 ఫీట్ మినిమమ్ అంటే క్యాంప్ పైకెళ్ళే కొద్దీ డెప్త్ పెరుగుతది. మినిమమ్ 3 ఫీట్ కిందకి తవ్వాలి. ఎందుకంటే గాలులు ఎక్కువొస్తాయి కాబట్టి టెంట్ ఎగిరిపోకుండా 3 ఫీట్ తవ్వి, తర్వాత దాన్ని ఫ్లాట్ చేసి, తర్వాత మన టెంటేసి, పిచ్చేసి, తర్వాత వేడి నీళ్ళు పెట్టుకుంటే అప్పుడు వంట స్టార్ట్ అయితది. బట్ అయితే మీరు డెనాలి అన్ని మేజర్ పీక్స్ 7 కాంటినెంట్స్ అయిపోయాయి. వాట్ ఈస్ అది యువర్ నెక్స్ట్ పీక్? అంటార్టికా ఉందండి. ఇప్పుడు డిసెంబర్‌లో అంటార్క్టికా. అంటార్టికా ప్లాన్ సో, చేస్తున్నాను. డబ్బులన్నీ ఫ్రెండ్స్ మీరు 5, 5 లక్షలు ఇచ్చారు. ఆహ్, ఇప్పుడు నెక్స్ట్ పీక్‌కి ఇప్పుడు యాక్చువల్‌గా డెనాలీకి ఒక 20,00,000 దాకా ఖర్చయిపోతుంది. అది 20 యాక్చువల్ లాక్స్. 20,00,000. అయితే ఇప్పుడు అంటార్టికా విల్ కాస్ట్ అరౌండ్ $56,000 దీనికవుతది. ప్లస్ అదర్ ఎక్స్‌పెన్సెస్ ఇంకో 10,000 వరకు. రఫ్‌లీ అరౌండ్ 55,00,000 వరకు అవుతది. ఓకే. అంటార్క్టికా. 55,00,000 నేను ఒక 15 ఐయామ్ ప్లానింగ్ టు టేక్ 40,00,000 లోన్ తీసుకుందాం అనుకున్నా. యాక్చువల్‌గా స్పాన్సర్ చూద్దాం అనుకున్నానండి. ఇనిషియల్‌గా గూడా కొంచెం అంటే పేరేం లేనప్పుడు, ఇనిషియల్ అమౌంట్ అయినప్పుడు అందరూ చాలా అంటే నాతో పాటు వేరే వచ్చిన వాళ్ళందరూ అంటే ఎవరొకరు స్పాన్సర్ చేసేవాళ్ళు. నేను ఒకరిద్దరిని అడుగుదాం అనుకున్నా జస్ట్ అంటే తెలిసిన వాళ్ళని అడిగితే, "మీరు డాక్టర్ కదా! మీకెందుకు స్పాన్సర్‌షిప్" అంటారు. అంటే ఐ నెవర్ నో అంటే ఇంత కరెక్ట్. అవుతదని మనకి ఐడియా ఉండదు కదా! అండ్ ఇంకొకరికి ఏంటంటే మీకు స్పాన్సర్ చేస్తే మాకేమొస్తది? సో, ఇలా గూడా ఐడియా ఉంటది. సో, ఇంకా అడగకపోవటం అనేది కొంచెం కాంట్రోవర్సీ‌గా ఉంది. సో, ఐ థాట్ ఆఫ్ అంటే నా దగ్గర లేనప్పుడు మా ఫ్రెండ్స్ హెల్ప్ జేస్తారు. ఇప్పుడు నేను కుదిరితే లోన్ పెడదాం. ఇఫ్ సమ్మన్ స్పాన్సర్స్ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ అదర్‌వైస్ లేదంటే లోన్ తీసుకొని నేను వెళ్దాం డాక్టర్ అనుకుంటున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు 8థ్ సమిట్, సెవెంత్ అండి. ఇది ఇది సెవెంత్. సెవెంత్, ఇది సెవెంత్ సెవెంత్ సమిట్ సమ్మిట్. లాస్ట్ సమ్మిట్. అధిరోహించడానికి వెళ్తున్నారు అంటార్క్టికా. అండ్ ఆయనకి 55,00,000 ఖర్చవుతుంది. సో, ఎవరైనా అంటే దాతలు ముందుకొచ్చి ఈ విషయాన్ని గ్రహించుకుని స్పాన్సర్ చేయాలని చెప్పి మేము గూడా మీ ఇట్స్ తరఫున ఓకే. అడుగుతున్నాము డాక్టర్ గారు. ఇట్స్ ఓకే. అంటే చేస్తే మంచిది, చేయకపోయినా మనం యూ ఎట్లైనా వాంట్ టు వెళ్దాం. సమ్‌హౌ డూ ఇట్. అంటే సమ్‌హౌ విల్ 7 డూ ఇట్ సమిట్స్. అంటే. సో, ఫైనల్లీ ఐ మీన్ ఇట్స్ టూ అమేజింగ్ టు బి ట్రూ. అలా ఉంది మీ స్టోరీ, మీ జర్నీ అంతా మీకు వాట్ హాస్ ఇట్ బ్రాట్ యూ అండి ఇన్ యువర్ లైఫ్? అదే ఇట్ బ్రాట్ ద బెస్ట్ ఇన్ మీ. అంతే. నేను అన్ని విధాలుగా అంటే నా ఫోకస్ పెరిగింది. నేను యాక్చువల్‌గా ఆహ్, ఐ వాస్ ట్రైన్డ్ విత్ డాక్టర్ గురువారెడ్డి సార్. నేను సార్ దగ్గర 4, 5 ఇయర్స్ పనిచేశాను. ఉన్న వాళ్ళలో అక్కడ కూడా దే గేవ్ ద బెస్ట్ టు మీ. అంటే అన్నిటికన్నా మంచివి నాకే నేర్పించారు. రివిజన్స్ నేర్పించారు. అక్కడ కూడా సమ్‌హౌ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ అందరూ నాకే ఫేవర్ చేశారు. అక్కడ నెక్స్ట్ నీలిమ హాస్పిటల్ రన్ చేశారు. ఎవ్రీబడీ యూజ్డ్ టు హెల్ప్ మీ. ఇప్పుడు ఉన్న హాస్పిటల్ కూడా నన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ చూస్తారు. సో, ఆళ్ళందరూ ఇచ్చారు. బట్ ఐ ఆల్సో గేవ్ ద బెస్ట్. అంటే నేను అంతకుముందు కన్నా లాస్ట్ 5 ఇయర్స్‌గా నా సర్జికల్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. కాన్సంట్రేషన్, ద వే ఐ డు ఇప్పుడు ఐ గివ్ 100% అంటే పేషెంట్ కమిట్మెంట్ కూడా చాలా పెంచాం మేము. అంటే అంతకుముందు ఒక సర్జరీ చేస్తే ఈయనకి బాగవ్వాలి అని చేస్తాం. ఇప్పుడు మై థాట్ ఈస్ ఇప్పుడు మనకి ఎంతో మందిలో ఒకరికి ఒక్కో పేషెంట్. నాకు 100 మంది ఉన్నారనుకోండి పేషెంట్. ఆ 100 మందిలో ఆయన ఒక పేషెంట్ అని ఫీల్ అవుతాం. కానీ ఆయనకి మాత్రం ఆయన ఒక్కరే గదా! ఆయన కాలు. అవును. ఆయనకున్నది ఒకటో, రెండో కాళ్ళు. అదే కాలు. సర్జరీకొచ్చే ఒక కాలు. సో, ఆ థాట్ ప్రాసెస్ నాకు మారిపోయింది. సో, ఆయనకున్నది ఐ గివ్ ద బెస్ట్ ఫర్ హిమ్. ఇట్స్ ద బెస్ట్ అనేది. యాటిట్యూడ్ కూడా మారిపోయిందండి. సో, ఏదైనా అన్‌కాంప్రమైజ్డ్ యాటిట్యూడ్ అండ్ గివింగ్ 100% కమిట్మెంట్ అండ్ బ్రింగింగ్ ఔట్ ది బెస్ట్ ఇన్ దెమ్. అంటే ఏదైనా అది నేర్చుకున్నాను నేను. ఎంతో మంది దగ్గర మనం చాలా మందితో ట్రావెల్ అవుతాం. సో, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ పికప్ చేస్తాం. అంతే గదా! ఇంత వేరైటీ ఆఫ్ పీపుల్ మనకెప్పుడు వేరే ఎందులోనూ తగలరు. దే ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. అంటే మీరు ఎంత గేమ్ ఆడినా గానీ, పర్టిక్యులర్ సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ కోచెసే గలుస్తారు. ఇందులో వైడ్ వేరైటీ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే సరదాకొచ్చే వాళ్ళు గలుస్తారు. కింద కింద ఉన్నప్పుడు. సీరియస్ ప్రొఫెషనల్స్ కలుస్తారు. నంబర్ ఆఫ్ మల్టిపుల్ రికార్డ్స్ కోసం చేసేవాళ్ళొస్తారు. ఫిట్‌నెస్ ఎంతూసియాసిస్ట్, డాక్టర్సు, హై లెవెల్ ప్రెసిషన్, స్పోర్ట్స్ పర్సన్స్ ఇగ అన్ని రకాలు అన్ని ఇంజినీర్స్ అందరితో పాటు కలిసి డిస్కస్ చేసిన తర్వాత వి లెర్న్ ద బెస్ట్ ఇన్ దెమ్. నా ప్రకారం అది. ద మోర్ యూ ఇంటరాక్ట్ అండ్ మోర్ పీపుల్ యూ సీ ద బెటర్ యూ బికమ్. అండ్ అంతకుముందు అది కావాలి, ఇది కావాలి.
అంటే ఇది ఉంటే బావుంటది, లగ్జరీ ఉంటే బావుంటది అనిపిచ్చేది. అది మొత్తం పోయింది. ఈజ్ ద బేసిక్ అంటే మీకు తినటానికి ఒక అన్నం ఆకలేసింది. అన్నం, కూర ఉంది. సరిపోయింది. నీ పొట్ట నిండింది. ఒక బయటికెళ్ళాము. జస్ట్ ఎళ్ళటానికి ఉంది. నార్మల్ వెహికల్. ఎళ్ళాము. డెస్టినేషన్ రీచ్ అయ్యాము. వచ్చేసాము. మన పనయింది అంతే లేదా. ఉన్న దాంట్లో బెస్ట్ అంటే టెక్నికల్లీ స్ట్రాంగ్. అంటే ఇప్పుడు మీరు గేర్ వాడుతున్నారు. యూ వాంట్ ద 100% ప్రొటెక్షన్. అందులో బెస్ట్ కావాలి. అది అనిపిస్తుంది గానీ, మిగతా లగ్జరీస్ ఇవన్నీ అవన్నీ పోయినాయి. నాకే చాలా మంచిగా అనిపిస్తుంది. ఐ బికేమ్ బెటర్ పర్సన్ అని. వీఆర్ వెరీ ఇన్స్పైర్డ్ అండ్ అమేజ్డ్ బై యువర్ స్టోరీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. ఓకే. ఆర్థోపెడిక్ సర్జన్‌గా మీరు కోర్స్ ఎక్సెల్ అవుతూ, ఇంకోవైపు మీ లైఫ్‌కి సంబంధించిన ఒక ప్యాషన్, ఒక అవేకెనింగ్‌ని మీరు ఫాలో అయ్యి, ఏదో ఒక కొండో, ఒక పెద్ద పర్వతం అధిరోహించి ఆపేయకుండా, ఒక సంకల్పం, ఒక దీక్షతో చేశారిది. ఖచ్చితంగా నేనైతే నమ్ముతానండి, కొండల్లో, పర్వతాలలో ఒక డివైన్ ఎనర్జీ ఉంటుందని. ఆ! అది ఖచ్చితంగా మిమ్మల్ని తాకుంటుంది. ఇంకా తాకుతూ ఉంటుంది. మీ ద్వారా, మీ సర్జరీస్ ద్వారా, వైద్యం ద్వారా మీరు చాలా మందిని అలా హీల్ చేస్తారు, క్యూర్ చేస్తారని వి విష్ యూ ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే. థాంక్ యూ అండి. బట్ నేనెప్పుడూ అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు థాంక్ 3 డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పీపుల్. ప్లీజ్. ఇప్పుడు అంటే ఐ జస్ట్ వాంట్ టు థాంక్ ఎన్నో సార్లు చెప్దాం అనుకున్నా గానీ ఐ డిడ్ంట్ హావ్ నేను వాళ్ళకి చెప్పాను. బట్ ఎవ్రీబడీ షుడ్ నో. ఫస్ట్ థింగ్ మై ఫ్యామిలీ అంటే జాయింట్ ఫ్యామిలీ. ఎవ్రీబడీ అంటే అందరూ నాకు హెల్ప్ చేశారు. ఎప్పుడు అంటే ఇది చేయొద్దు అని ఎవరు అడ్డుపడరు. అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ ఫ్యామిలీకి. నెక్స్ట్ మా వైఫ్. ఎందుకంటే నేను లేనప్పుడు అన్నీ చూసుకుంది, చేసుకుంది. అన్నీ చేసింది. ఆమెకి అంటే ఇంకెన్ని చెప్పినా తక్కువే. నెక్స్ట్ మా కొలీగ్ డాక్టర్ ప్రశాంత్. నేను లేనప్పుడు నా రెస్పాన్సిబిలిటీ అంతా ఆయనే చేస్తారు. నేను చేయాల్సిన పనులు ఇంటికెళ్ళకుండా ఉండి కూడా మొత్తం అన్నీ చేసి ఆయనే చూసుకున్నాడు. సో, డాక్టర్ ప్రశాంత్. మా జూనియర్ రంజిత్ అని ఉన్నారు. ఆయన కూడా పాపం అన్నీ నాకు ఏది టెక్నికల్ ఆస్పెక్ట్, ఎడ్యుకేషన్ వైస్ ఇవన్నీ ఏవున్నా ఆళ్ళు చాలా హెల్ప్ చేశారు. తర్వాత మా ఎల్‌కేజీ ఫ్రెండ్స్. అసలు నేను అడగకుండానే వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళకి ఇది కావాలి అంటే వాళ్ళు కూడా సెర్చ్ చేస్తారు. ఇది బెస్ట్ నీకిది కావాలి. ఈ ట్రైనింగ్ కూడా తీసుకుంటే వై డోంట్ యూ కన్సిడర్ దిస్? ఈ పాత్‌లో వీళ్ళెళ్లారు. ఈ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇలాంటివి నాకన్నా ఎక్కువ వాళ్ళు సెర్చ్ చేస్తారు. వాళ్ళు కూడా. సీ ఆల్ దీస్ పీపుల్ అంటే వీళ్ళే కాకుండా అసలు నా చుట్టుపక్కల ఉన్నోళ్ళందరికీ ఐ వాంట్ టు గివ్ ఏ హోల్‌సమ్ థాంక్ యూ టు ఎవ్రీవన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా హెల్ప్ చేశారు కాబట్టి మీరిక్కడున్నారు. ఆ! ఇవి అకంప్లిష్ చేశారు. నాకు పేరొచ్చింది. కానీ నా ఎనకాల ఉండి నడిపించిన వాళ్ళు వీళ్ళంతా. అది. మీ మంచితనం, మీ హ్యూమిలిటీ అండి టు సే దట్. వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. ఓకే మిమ్మల్ని అండి. చూడడమే అండ్ మీకు ఎక్స్‌పీరియన్సెస్ వినడమే ఇట్స్ వెరీ ఇన్‌స్పైరింగ్. మేమేం చేస్తామంటే ఇప్పుడు కొండలు ఎక్కుతామో లేదో తెలీదు. మిమ్మల్ని చూసి ఫిట్‌నెస్ మీరు చాలా మంచి విషయాలు ఆహ్, చెప్పారు. అదే అండి సెడ్. ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, యూ ఆల్ కెన్ డూ ఇట్. ఫిట్‌నెస్ ఈస్ ద ఫస్ట్ అంతే. థింగ్ వి షుడ్ ఆల్ అవేకెన్ ఇన్ ద బాడీ. ఎ ఫిట్ బాడీ ఈస్ ఫిట్ మైండ్ అంటారైతే. ఇంకా నాకు 2 విషయాలు అంటే ఫిట్ ఇండియా అంటే అందరూ ఇండియాలో ఉన్నవాళ్ళందరూ ఫిట్ అవ్వాలి. స్టాప్ అడల్టరేషన్. ఫుడ్‌లో ఎస్పెషల్లీ ఫుడ్. ఈ 2 జరిగితే బావుంటదనిపిస్తుందండి. తప్పకుండా అందరం కృషి చేద్దామండి. సుమన్ టీవీ కూడా అందరి ఆరోగ్యం కోసం ఆ! మేము చాలా హెల్త్ మీద విపరీతమైన ఫోకస్ చేసి అవును. బోలెడంత కంటెంట్ చేస్తాం. ఓకే. జస్ట్ టు అంటే కీప్ ఇన్ టచ్ విత్ వ్యూవర్స్ అండ్ అదే. కాన్స్టెంట్‌గా డాక్టర్లు చెప్తూనే ఉంటారు. ఓకే. అడల్టరేటెడ్ ఫుడ్ వద్దు, ఆయిల్స్ ఇలా వాడొద్దు, ఇలా చేయొద్దు, వెయిట్ తగ్గించుకోండి, లేదు హెల్తీ ఫుడ్ తినండి, హెల్తీ ఆప్షన్స్ వెతుక్కోండని. ఇవన్నీ చేసి యాక్చువల్లీ ఐ బికేమ్ ఫుడ్ ఎక్స్‌పర్ట్, న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్, వెయిట్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్ అండ్ అన్నీ నేర్చేసుకున్నా నేను. మీరు యాక్చువల్లీ అంటే లాస్ట్ దాంట్లోనేమో ఫ్రాస్ట్ బైట్ అయిందండి నాకు. వేలికి ఫ్రాస్ట్ బైట్ అయ్యి ఐ రికవర్ టోటల్లీ. అంటే యాక్చువల్‌గా 7, 8 మెంబర్స్ అని చెప్పారు. యాంప్యుటేషన్ అవసరం పడతదేమో అని. అయితే ఏమవుతుంది ఫ్రాస్ట్ బైట్ అంటే బాగా ఫ్రాస్ట్ బైట్ ఏంటంటే టెంపరేచర్స్ ప్రొలాంగ్డ్ తెలుసు. ఎక్స్‌పోజర్ ఫర్ కోల్డ్ అవును. టెంపరేచర్ వేలు ఏమైందంటే మీద ఏమవుతుందని. వేలు మీద మొత్తం నల్లగా అయిపోయిందండి. వేలు మొత్తం స్కాబ్ అంటే ఎండిపోయి అంటే డ్రై గ్యాంగ్రీన్ అయితారు. అదే. అండి రాలిపోతది. మామూలుగా అయితే రాలిపోతది. యాక్చువల్లీ నేను మెజర్ 6 ఎంఎం థిక్‌నెస్ అంటే ఒక 18 కేజీ నీళ్ళతో కూడా ప్రెస్ చేసి చూసాం. అసలేం బ్లడ్ రాలేదు. ఎవ్రీబడీ థాట్ ఇట్ మే గో అన్నారు. కానీ నేను చెప్పాను కదా! నా చుట్టూ అందరూ మంచి మనుషులున్నారు. రైట్. బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఐ టోటల్లీ రికవర్డ్. ఇప్పుడు నేను ఫ్రాస్ట్‌బైట్ అంటే నేను చాలా ఆర్టికల్స్ చదివి ప్రోటోకాల్స్ ఇవన్నీ నౌ ఐ బికమ్ ఫ్రాస్ట్‌బైట్ ఎక్స్‌పర్ట్ ఆల్సో. అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. న్యూ ఎక్స్‌పీరియన్స్ అవును. అండ్ అంతే ఇట్ కదా! ఈస్ బికమింగ్ ఎ న్యూ థింగ్. వీల్ ఇన్వైట్ యూ అగైన్ అండ్ అగైన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి డెఫినెట్‌లీ గారు. అండి. నేను అంటార్టికా ఈసారి ప్రాపర్ డాక్యుమెంటేషన్ వీడియో అన్ని తీసుకొచ్చి ఐ విల్ షో అంటార్టికా టు యూ పీపుల్. థాంక్ యూ సో మచ్. ఓకే వి అండి. లుక్ ఫార్వర్డ్ అండి. విషింగ్ ఓకే. యూ ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ. నమస్కారం. థాంక్ యూ.